నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజున మీకు నరకాసుర వధ మొదలైనటువంటి ఘట్టాలని ఆవిష్కరించి ఉన్నాను. కృష్ణ భగవానుడు ఆ నరకాసురుని యొక్క కారాగారంలో మగ్గుతున్నటువంటి కొన్ని వేల మంది ఆ కాంతలందరినీ కూడా విడిపించినటువంటి వాడై వారందరినీ పరిణయం ఆడాడు. ఆయన అష్టమహిషుల్ని చేపట్టడంలో ఉండేటటువంటి రహస్యం, నరకాసురుని యొక్క చెరలో ఉన్న కాంతలని చేపట్టడంలో ఉండేటటువంటి రహస్యం, ఇప్పటికీ మనం దీపావళి అనబడేటటువంటి పండగ ఎందుకు చేసుకుంటామనేటటువంటి దాని వెనకాతల ఉన్న తాత్వికమైన కోణాన్ని ఈశ్వరుడు పలికించినంత మేర నేను ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం చేశాను. ఒకానొకనాడు కృష్ణ భగవానుడు పరమ సంతోషంగా రుక్మిణీదేవి యొక్క మందిరంలోకి ప్రవేశించాడు. అది అసుర సంధ్య వేళ దాటినటువంటి కాలం. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా సరే ఆ కర్పూరము, అగరు మొదలైనటువంటి సువాసనలతో ఉంది. ఇంటికి కొన్ని నియమాలు ఉండాలి. ప్రతి ఇంటికి కూడా కొన్ని నియమాలు ఉండాలి. ఎందుచేత అంటే కొన్ని ఉగ్రత కలిగినటువంటివి, ఔద్ధిక్యముతో కూడినటువంటివి కొన్ని ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. ఎంత కాదు అన్నా అది సత్యం. కాబట్టి లేకపోతే ఉత్తిష్టంతు భూత పిశాచాహ అని ఎందుకంటాం పూజలో. కాబట్టి ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతిరోజు ఒక మంచి అలవాటు ఉండాలి. ఏమిటా అలవాటు అంటే ఏదో ఒక భగవన్మూర్తి ఉండాలి ప్రతి గదిలో. ప్రతి గదిలోనూ ఒక భగవన్మూర్తి లేదనుకోండి, ఆ గదికి ఒక పవిత్రత ఉండదు. ఒక సాంబ్రాణి కడ్డీని పట్టుకుని వెలిగించి ఒక్కసారి గదిలో ఉన్నటువంటి అన్ని మూర్తులకి చూపించి ఇంట్లో సాంబ్రాణి వెలిగిందనుకోండి ప్రతిరోజు, అది ఇంటి లోపల ఉండేటటువంటి అపవిత్రమైన వాతావరణమును విరవగలిగినటువంటి శక్తిని పొంది ఉంటుంది. సాంబ్రాణికి ఉన్న శక్తి అది. అందుచేతనే ఇంట్లో సాంబ్రాణి ప్రతిరోజు వేసినట్లయితే, ఒక ధూప్ స్టిక్ వెలిగించగలిగితే ఆ ఇంట్లో ఉండే వాతావరణం పవిత్రంగా ఉంటుంది. మీకు తొందరగా ధ్యానంలో మనస్సు లయమవడానికి కానీ, లేకపోతే భగవత్ సంబంధమైనటువంటి విషయాల పట్ల తాదాత్మ్యత కానీ, మనస్సులో భగవంతుని యందు భక్తి కానీ నిలబడేటటువంటి వాతావరణం ఆ ఇల్లు సృష్టిస్తుంది. మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో అటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకోలేకపోయారనుకోండి, భగవంతుడి మీద మనస్సు నిలబెట్టడం కష్టం అవుతుంది. అసలే సహజంగా ఇంద్రియాలకి చాపల్యం ఉంటుంది, మనస్సుకి ఆ చాంచల్యం ఉంటుంది. వీటిని ఇంకా పెంచి పోషించేటటువంటి వాటిని తెచ్చి ఇంటి నిండా పెట్టారనుకోండి, ఉన్న ఔద్ధత్యం చాలక ఇవి ఇంకా పెంచుతాయి. పెంచి ఇంకా భ్రష్టత్వం వైపుకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే వాతావరణం పవిత్రమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. చేత రుక్మిణీదేవి యొక్క మందిరంలో చక్కగా అగరు, కస్తూరి మొదలైనటువంటి పరిమళ ద్రవ్యముల యొక్క సువాసన వస్తోంది. అక్కడ ఉండేటటువంటి ఆ కిటికీల యొక్క రంధ్రముల గుండా చంద్రుని యొక్క లేత కిరణములు లోపలికి ప్రవేశిస్తున్నాయి. ముత్యాల జాలు కట్టబడినటువంటి ఒక తల్పం ఒకటి అక్కడ అలంకారము చేసి సిద్ధంగా ఉంది. కృష్ణ పరమాత్మ వచ్చి అక్కడ కూర్చోగానే చేతిలో దండమును పట్టుకుని దాని చివర ఉండేటటువంటి గాలి వీచడానికి ఉపయోగించే విషినికర్ర వంటి సాధనము చేత అక్కడ ఉన్నటువంటి పరిచారికలు శ్రీకృష్ణ పరమాత్మని సేవిస్తున్నారు. కృష్ణ పరమాత్మ యొక్క ఆగమనాన్ని తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి గబగబా వెళ్లి ఆ పరిచారిక చేతిలో ఉండేటటువంటి ఆ దండాన్ని తను తీసుకుని కృష్ణ పరమాత్మకి విసురుతోంది. విసురుతుంటే కృష్ణుడు రుక్మిణీదేవి వంక చూసి పరమప్రసన్నుడై, మీరు ఈ విషయాన్ని ముందు గుర్తెరగాలి. ఎందుకంటే నేను ఒకరిని కర్కశంగా మాట్లాడుతున్నాను అనుకోండి, కర్కశంగా మాట్లాడేటప్పుడు నా ముఖంలో అప్రసన్నత గోచరిస్తోంది అనుకోండి, అప్పుడు నేను ఒక రకమైనటువంటి వ్యగ్రతకి లోనై ఉన్నాను అని గుర్తు. నేను వ్యగ్రతకి లోను కాకుండా వచ్చిన వాళ్ళని చాలా చిరునవ్వుతో పిలిచి కూర్చోపెట్టి మాట్లాడేటప్పుడు మాట్లాడినటువంటి మాటలు మాత్రం నా ముఖంలో చిరునవ్వేం చెదిరిపోలేదు. నేను చక్కగా నవ్వుతూనే ఉన్నాను. మాట్లాడేటప్పుడు పరమ ప్రసన్నంగా ఉన్నాను. కానీ మాట్లాడినటువంటి మాట మాత్రం అవతల వాళ్ళు స్పృహ కోల్పోయేలా ఉంది. అంటే తను వ్యగ్రతకి లోనై మాట్లాడుతున్నాడా, వ్యగ్రతకి లోను కాకుండా మాట్లాడుతున్నాడా అంటే తను వ్యగ్రతకి లోను కాలేదు. తానే వ్యగ్రతకి లోనైపోయిన వాడు అవతల వాళ్ళని దిద్దుతాడు.
తను వ్యగ్రతకి లోను కాకుండా ఆయన ఏదో ప్రతిపాదన చేస్తున్నాడు, ఆయన ఏదో ఒక మాట మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాట ఇవాళ చాలా దారుణమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడతాడు కృష్ణ పరమాత్మ. మనం ఎప్పుడూ అసలు ఊహించం కూడా రుక్మిణీదేవితో కృష్ణుడు అలా మాట్లాడతాడు అని. ఆయన అన్నాడు, రుక్మిణి నిన్ను చూస్తే నాకు పొరపాటు చేసేవేమో అని అనిపిస్తోంది. ఎందుచేతనంటే వివాహం జరిగేటప్పుడు వధువు వేపువారు వరుడి వేపువారు కూడా సమానమైనటువంటి స్థితిలో ఉన్నవారై ఉండాలి. నేను ఐశ్వర్యహీనుణ్ణి, దరిద్రుణ్ణి, ఎక్కడో సముద్ర గర్భంలో ఇల్లు కట్టుకున్నవాణ్ణి. నీకు శిశుపాలుడి వంటి మహా ఐశ్వర్యవంతుడితో నీ అన్న వివాహాన్ని సిద్ధం చేశాడు. నువ్వు నిష్కారణంగా అంత మంచి సంబంధాన్ని విడిచిపెట్టుకుని ఏమీ చేత కానివాణ్ణి, పిరికివాణ్ణి, సముద్ర గర్భంలో ఉన్నవాణ్ణి, దరిద్రుణ్ణి నన్ను నువ్వు చేపట్టావేమో అని అనిపిస్తోంది. నువ్వు చేసినటువంటి పొరపాటు దిద్దుకోవాలి అని నీ మనస్సులో కోరిక ఉంటే అట్లాంటి అవకాశం నీకు కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుచేత అంటే నా పరిస్థితి ఏమిటో రుక్మిణి నీకు చెప్తున్నాను. లోకుల నడుబడిలోని వారము కాము, పరులకు మా జాడ బయలుపడదు. బలమదోపేతులు పగగొండ్రు మాతోడ, రాజపీఠములకు రాము తరచు. శరణంబు మాకు ఈ జలరాశి సతతంబు, నిష్కించనుల మేము నిధులలేవు. కలవారు చుట్టాలు కారు, నిష్కించన జన బంధులము, ముక్త సంగ్రహులము, గూఢవర్తనులము, గుణహీనులము, భిక్షులైన వారి కాని ఆశ్రయింపము. ఇందు ముకుల తగుల, ఇటువంటి మము బోటి వారినేల తగుల వారిజాక్షి. ఆయన అన్నాడు, లోకుల నడువడిలోని వారము కాము. అందరూ లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మాదటువంటి ప్రవర్తన కాదు. పరులకు మా జాడ బయలుపడదు. మా యొక్క జాడ మేము ఎక్కడుంటున్నామో అసలు పరులకి తెలియదు కూడా, ఎందుకంటే ఎక్కడో సముద్ర గర్భంలో ద్వారకలో ఉంటాడు ఆయన. బలమదోపేతులు పగగొండ్రు మాతోడ, చాలా బలంతో వ్యగ్రతతో మదించి ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు మాతో శత్రుత్వం పెట్టుకుంటూ ఉంటారు. రాజపీఠములకు రాము తరచు. నేను ఎప్పుడూ సింహాసనం ఎక్కి కూర్చొని పరిపాలన చెయ్యను. యదువంశానికి ఉన్నటువంటి శాపం చేత ఆయన ఎటువంటి పరిపాలన చెయ్యలేదు. శరణంబు మాకు ఈ జలరాశి, ఎప్పుడు నేను ఈ నీళ్లలో ఎక్కడో దాక్కుని ఉంటాను. సతతంబు నిష్కించనుల మేము నిధులు లేవు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి యాచించేవాణ్ణే కానీ నాకు అంటూ ఐశ్వర్యమేం లేదు. కలవారు చుట్టాలు కారు. పోనీ ఐశ్వర్యవంతులు చుట్టాలు ఎవరైనా ఉన్నారేమో అంటే నేను గోపవంశంలో పుట్టాను, నాకు ఐశ్వర్యవంతులు ఎవరు చుట్టాలు లేరు. నిష్కించన జన బంధులము, ముక్త సంగ్రహులము. మోక్షం కోరేటటువంటి వాళ్ళు, ఇళ్ళు వదిలిపెట్టిన వాళ్ళు, సంసారాలు వదిలిపెట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ మాకు బంధుజనం. గూఢవర్తనులము, మేము ఎలా ప్రవర్తిస్తామో ఎవరికీ తెలియదు, చాలా గూఢంగా ఉంటుంది, రహస్యంగా మా ప్రవర్తన. గుణహీనులము, మాకు గుణం లేదు. భిక్షులైన వారి గాని ఆశ్రయింపము, భిక్షమెత్తుకునేటటువంటి వాళ్ళని మేము ఆశ్రయిస్తుంటాం. ఇందుముఖుల, ఇటువంటి వాణ్ణి, ఇంత అందమైనటువంటి నువ్వు వివాహం చేసుకోవడం కోరి నన్ను వలవడం, వలచి ఉత్తరం రాసి నన్ను నువ్వు స్వీకరించడం అనేటటువంటిది అంత యోగ్యమైన పని అని నేను అనుకోవట్లేదు రుక్మిణి. తగదని ఎరుగవు మమ్ముం తగిలితివి మృగాక్షి, దీనం తప్పవు నీకుం తగిన మనుజేంద్రు నొక్కని తగులుము, గుణహీన జనుల తగునే తగులను. కాబట్టి నీ ఐశ్వర్యానికి, నీ సౌందర్యానికి, నీ గుణానికి, నీ బుద్ధికి, నీ సౌశీల్యానికి తగినటువంటి వరుణ్ణి ఎన్నుకుని నువ్వు మళ్ళీ పునర్వివాహం చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు అటువంటి వివాహం చేసుకుంటే బాగుంటుంది, నేను నీకు ఏ రకంగా సరిపోతాను అని అడిగాడు. ఇది మనం ఇప్పుడు భాగవతంలో కృష్ణుడు అలా రుక్మిణీదేవితో మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. ఇక్కడ నేను ఒక చమత్కారమైనటువంటి విషయం చెప్పవలసింది. నేను ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఘట్టం ఒకటి రామాయణంలో చేశాను. ఎప్పుడు చేశాను అని మీరు అడుగుతారేమో. నేను రామాయణం చెప్పిన నాళ్ళు అందరూ ప్రసన్నంగా ఉన్నారు నా పట్ల. రామాయణంలో ఉంది కాబట్టి నేను ఒకటి చెప్పాను. ఎప్పుడు? యుద్ధకాండలో సీతమ్మ తల్లిని అగ్నిప్రవేశం చెయ్యమని రాముడు మాట్లాడుతున్నప్పుడు రాముడు మాట్లాడిన కొన్ని మాటలు నేను చెప్పాను. మీరు చెప్తే నమ్మరు. నేను ఇంటికి వెళ్ళాను, అయ్యో ఆయన ఆ రోజు సాయంకాలం వరకు నాకు నమస్కారాలు పెట్టిన వాళ్ళు కూడా నన్ను కొట్టలేదంతే. యథార్థంగా జరిగిందండి ఇది. రామాయణంలో నాకు ఫోన్లు చేసి కంఠాలు ఎంత కోపంగా ఉన్నాయో తెలుసా అండి. మర్యాదకి కోటేశ్వరారు అన్నారు. ఎంతో ప్రియంగా పిలిచేవాళ్ళు కూడా
కోటేశ్వరారు మీరైనా మాట్లాడేది? నమస్కారం, మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాం. పెట్టడం ఇష్టం లేక పెట్టిన నమస్కారం, అది తెలిసిపోతోంది. కోటేశ్వరారు అండి మాట్లాడేది? నమస్కారం సార్ అనేవాడు కూడా అలా అనలేదు. అంటే నేను నమస్కారాల కోసం విర్రిక్కిపోతున్నానని కాదు, ప్రవర్తనలో చేసిన తేడాకి చెప్తున్నాను. అని ఏమిటంటే మీరు ఇవాళ అలా చెప్పారు? ఏమిటి సీతమ్మ తల్లి అంత లోకుగా దొరికిందండి రాముడికి? మీరు చెప్పింది మాకు జీర్ణం కాలేదు, రేపు మీరు దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి అన్నారండి. నేను తెల్లబోయాను. ఇదేమిటని, నన్ను పలహారం చేయనివ్వలేదు, నన్ను పడుకోనివ్వలేదు. ఫోన్లే ఇలా పెట్టను, ఫోన్ రాను, మళ్ళీ ఎత్తను. ఏమిటంటే సీతమ్మ విషయంలో అలా ఏమిటి? నేనా బాధ్యుడి? ఎన్ని ఫోన్లో, ఆఖరికి నేను ఇంకా పడుకోవడానికి కూడా టైం సరిపోక 11:30 అయిపోతోంది. ఓ ఫోన్ మాట్లాడుతుంటే పీప్ పీప్ అని వచ్చేస్తోంది ఫోను. విసిగిపోయి 11:30కి టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాను. డిస్కనెక్ట్ చేసి మర్నాడు సంధ్యావందనం చేసుకుని ఫోన్ తగిలించాను. మళ్ళీ మొదలు. మళ్ళీ కోటేశ్వరారు మీరు చెప్పింది మాకు నచ్చలేదు, సీతమ్మ తల్లిని అలా అనడం ఏమిటండి రాముడు అని మళ్ళీ ఫోన్లు. అయ్యా నేనేం చేయగలనండి, వాల్మీకి రామాయణంలో ఉన్నది చెప్పాను, అలా నాకు జీర్ణం కావట్లేదు, మీరు క్లారిఫై చేయండి అన్నారు. అంటే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా అండి? ఉన్న రామాయణాన్ని ఉన్నట్టు చెప్పగలను కానీ మార్చి ఎవరి తృప్తి కోసం నేను చెప్పలేను. కానీ దాని గురించి నేను ఒక వివరణ చేస్తే కొంచెం దాన్ని నక్క అండం మానేసి అది జంబుకము అని నేనంటే వాళ్ళకి తృప్తి కలిగింది. కాబట్టి అప్పుడు నేను దాన్ని ఇంకొంచెం మెత్తగా వివరణ చేస్తే కొంత వాళ్ళు తృప్తి పడ్డారు. కానీ నాకు అనిపించింది రామాయణం విన్న వాళ్ళకి రామభక్తి కన్నా సీతమ్మ పట్లే వీళ్ళు ఎక్కువ భక్తి పెంచుకున్నారనిపించింది. ఆ రామాయణానికి అందుకే ఎలా ఉంది, వాల్మీకి మహర్షి సీతాయాస్ చరితం మహత్ అని పేరెట్టుకున్నాడు. నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటనల్లో అదొకటి. సీతమ్మ తల్లి పట్ల అంత భక్తితో అంతమంది, అంటే ఇవాళ నాకు అలా చేయకుండా ఉంటారని నేను ఇది చెప్పుకుంటున్నాను అనమాట. రుక్మిణీదేవితో కృష్ణుడు ఇలా మాట్లాడారని మళ్ళీ ఆ రోజు సంఘటనలు మొదలవుతాయేమో అని ముందుగా చెప్పుకుంటున్నాను. అందుకని నేను అలాంటి అవకాశం ఇవ్వకుండా నేను ముందే వివరణ చేసేస్తాను. మీరు తృప్తి పడిపోతారు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే రామయ్య అమాయకత్వం కృష్ణయ్య దగ్గర ఉండదు, గాంభీర్యంతో ఉంటాడు. ఈయన చాలా చమత్కారంగా ఉంటారు కృష్ణస్వామి. అందుకని ఆయన తెలిసిపోతారు, ఆయన స్పష్టంగా కనపడిపోతారు. కాబట్టి ఇవాళ మనకు అటువంటి ప్రమాదం దాపురించదు. కాబట్టి ఈ మాటలన్నీ కాబట్టి నువ్వు ఎవరినైనా పునర్వివాహం చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సంపత్తి కలిగినటువంటి వాడిని నువ్వు వివాహం చేసుకో అన్నారు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు విసురుతున్నటువంటి రుక్మిణీదేవి యొక్క ముఖవళికలు మారిపోవడం ప్రారంభించి అంత అందంగా ఉండేటటువంటి తల్లికి ఆపాదమస్తకం చెమటలు పట్టేయడం మొదలుపెట్టాయి. పెదవి అదిరిపోయి ఒళ్ళంతా వణికిపోయి చిట్ట చివరి మాట అన్నాడాయన, నువ్వు ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు అని. చప్పుడయింది. ఏమిటి చప్పుడయింది అని ఆయన ఇటు పక్కకి తిరిగాడు. ఆవిడ స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇంత కృష్ణ పరమాత్మ ఈ మాటలు అన్నవాడు ఏం చేశాడో తెలుసా అండి? లేచి గబగబా రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి 2 చేతులతో ఎత్తి కూర్చోపెట్టుకుని ఒళ్ళో కని సంభ్రమంబున తనువుగా అనువున చందనం బల్ల నలది గంధం తీసుకొచ్చి ఆవిడ ముందు చల్లపడడం కోసమని ఆవిడ ఒళ్ళంతా గంధం రాసేట. కన్నీరు పన్నీట కడిగి ఆవిడ ఏడుస్తుంటే ఆయన ముఖం చూసి ఆవిడేం మాట్లాడలేకపోతోంది, కానీ వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది ఆయన అన్న మాటలకి. ఆ కన్నీటిని పన్నీటితో కడిగట్ట. కన్నీరు పన్నీట కడిగి కర్పూరంపు పలుకులు చెవులలో బారనూది, కర్పూర వాసన వచ్చేటటువంటి ఆ పలుకులు, అటువంటి సువాసన ఆవిడ చెవులలోకి ఊదెట్టే. కర్రమొప్ప ముచ్చాల సరుల చిక్కెడలించి ఉరమున పొందుగా నిరవు కొలిపి, ఆ పడిపోయినప్పుడు హారాలన్నీ ఒక పక్కకి చిక్కు పడిపోయి అవన్నీ చిక్కులు విడతీసి గుండెల మీద చక్కగా వేశాట. తిలకంబు నునుపాల ఫలకంబుపై తీర్చి వదలిన భూషణ వళులు తొడిగి, ఆ నుదుట చెమట పట్టేసి కరిగిపోతున్నటువంటి కుంకుమని చక్కగా దిద్ది ఆ ఒంటికి పట్టిన చెమటంతా తుడిచేసి కమలదళ చారుతాళ వృంతమున విసిరి ఒక పెద్ద తామర పువ్వు రేకులతో చేసిన విసినికర్ర తెప్పించట. అడుసు తొక్క నేల కాలు కడుగ నేల అన్నట్టుంటుంది ఇది మనకు పైకి చూడ్డానికి. ఆ తామర పువ్వు రేకులతో చేసిన విసినికర్ర ఒకటి తెప్పించి విసిరెట్ట.
అంటే అలాంటివి కూడా ఇళ్లలో ఉంచుకోవడం మంచిదనమాట. కాబట్టి విసిరేట పొలుచు పయ్యద కుచముల పొందుపరచి చిత్తముగురొత్తనొయ్యన సేద తీర్చి బిగియ కౌగిట చేర్చి నెమ్మగము నిమిరి. అమ్మవారికి ఉపశాంతి కలిగేటట్టు, ఆవిడ ప్రసన్నమయ్యేటట్టు ప్రవర్తించి ఆవిడిని తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని, అయ్యయ్యో అదేమిటి రుక్మిణి, నేను 2 విరసోక్తులు ఆడాను నీతోటి. సరసోక్తులు భర్త ఆడతాడు భార్యతోటి, నేను నీతో ఇవాళ విరసోక్తిని ఆడాను. ఆ మాట అన్నందుకే నువ్వు అంత నొచ్చుకుని అలా పడిపోయావేమిటి అన్నాడు. అయితే మీకు వెంటనే ఏమండి, ఎంత సరసోక్తికైనా ఓ హద్దు ఉంటుంది, విరసోక్తికైనా ఓ హద్దు ఉంటుంది. ఇదేం విరసోక్తి అండి, అందున కృష్ణుడి లాంటి స్వామి ఇలా మాట్లాడవచ్చా అని మీకు అనుమానం వస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పేస్తే మీరు తొందరగా దీన్ని పట్టుకుంటారు. ఎన్నడూ అబద్ధమాడనటువంటి వ్యక్తి ఇలా ప్రవర్తించడు ఆయన అని మనందరం ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఈయనని మనం తప్పకుండా నమ్మవచ్చు అనుకున్నటువంటి వ్యక్తి ప్రవర్తనలో చిన్న తేడా ప్రారంభమైందనుకోండి. చిన్న తేడా ప్రారంభమైతే చిన్న తేడా ఏది, కానీ బెంగ చాలా ఉంటుంది. ఏమండి, ఎవరో తెలిసి తెలియని వాళ్ళు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించే వాళ్ళు అంటే వేరు, ఈయన అలా ఉండడు అని మనం అనుకున్నాం. అలాంటిది ఆయన ఏమిటండి ఈ మధ్య ప్రవర్తనలో చిన్న తేడా కనపడుతోంది అని బెంగ పెట్టేసుకుంటాం. రుక్మిణీదేవి యందు చిన్న దోషము కలిగింది. ఏమిటి ఆ చిన్న దోషం అంటే, దీన్ని సత్యభామ యందు భరిస్తాడు స్వామి, రుక్మిణీదేవి యందు భరించడు. రుక్మిణీదేవికి చిన్న అతిశయం వచ్చింది. ఏమిటంటే, అష్టమహిషులలో నేను పట్టమహిషిని, నేను ప్రధానమైనటువంటి భార్యని, పట్టమహిషిని. కాబట్టి కృష్ణ పరమాత్మ తప్పకుండా నా మందిరానికి విచ్చేస్తుంటారు. మీకు యథార్థం ఏంటో తెలుసా అండి, కృష్ణ పరమాత్మ 16,000 మంది ప్లస్ యనమండుగురు, 16,000 యనమండుగురు గోపికల ఇంట్లోనూ కూడా కనపడతాడు. ప్రతిరోజు ఉంటాడు, అందరితోనూ క్రీడించినట్టు ఉంటాడు. కానీ ఆయన అస్కలిత బ్రహ్మచారి. అదో ఆశ్చర్యకరమైన పరబ్రహ్మము యొక్క స్థితిని మనం ఊహించలేం, దాన్ని మనం ఆలోచించలేం, అది మన మేధస్సుకు అందేటటువంటి విషయము కాదు. కాబట్టి రుక్మిణీదేవికి కలిగినటువంటి చిన్న అతిశయం అది పెరిగి పెద్దదైపోతే ఆవిడ ఉపద్రవాన్ని తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకోకూడదు. ఆవిడ లక్ష్మీ అంశ, కారుణ్యమూర్తి అయి ఉండవలసిన తల్లి. ఆ తల్లికి ఇవాళ ఇంతమంది సమతులతో ఉండడంలో అతిశయ భావన కలుగుతోంది. ఈ అతిశయ భావన ఆమె యందు తీస్తే ఆవిడ పరమమంగళప్రదురాలుగా నిలబడుతుంది. కాబట్టి ఆవిడిని దిద్దుబాటు చెయ్యాలని మాట్లాడిన మాట తప్ప, ఆయన నిజంగా విరసోక్తి నాటడంలో, ఆయన కోపానికి ఏదైనా కడుపులో పెట్టుకుని మాట్లాడిన వాడైతే చిరునవ్వుతో ఒకలా ఉండి పైకి అలా మాట్లాడ్డు కదా. అందుకే ఆయన మాట్లాడే ముందు ఆయనకున్నటువంటి స్థితిని పోతనగారంత వర్ణన చేసిన తర్వాత పద్యాన్ని ప్రారంభం చేశారు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఆమె అభ్యున్నతి కొరకు ప్రవర్తించినటువంటి ప్రవర్తన. ఈ మాటలు వినగానే అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి విషయం ఒకటి చెప్పింది. ఆవిడంది, కృష్ణ, మీరు చెప్పినటువంటివన్నీ పరమయథార్థములు, మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అసత్యం లేదు. మీరు ఇందాక అన్నారే, మీరు చెప్పిన దాంట్లో ఏది అబద్ధం కాదు. కాబట్టే నేను చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని, మీకు మాత్రమే పత్నిని కావాలని పలవరించి మీకు భార్యనయ్యాను. కారణం ఏమిటో చెప్పమంటారా? అదే పద్యాన్ని మీరు ఇంకో కోణంలో చూడండి. లోకుల నడువడిలోని వారము కాము. లోకులందరూ ఎలా ఉంటారో మీరు అలా ఉండేవారు కారు, మీరు పరమాత్మ. అందుకే మిమ్మల్ని చేరుకున్నాను. పరులకు మా జాడ బయలుపడదు. ఎదురుగుండా భార్య కనపడుతుంది, కొడుకు కనపడతాడు, కూతురు కనపడుతుంది. ఇక్కడే ఉన్న పరమాత్మ ఎప్పుడూ బయటపడ్డవు. అందుకని అందరికీ కనపడేటటువంటి రూపానివి కవు, పరబ్రహ్మ స్వరూపానివి. బలమదోపేతులు పగదొండ్రు మాతోడా. బలంతో అతిశయించి మదమెక్కిన వాళ్ళుంటారే, మా అంత వాళ్ళ మేమన్న వాళ్ళు నీతో వైరం పెట్టుకుంటారు, నిన్ను మర్చిపోతుంటారు. నువ్వు చెప్పింది యథార్థమే. రాజపీఠములకు రాముతరచు. సమస్త బ్రహ్మాండములను హేళగా నిర్వహించేటటువంటి నీకు పరిమితమైన ఒక సింహాసనం మీద కూర్చోవలసిన అవసరం ఉందా? అందుకు నువ్వు రాజపీఠాలెక్కవు.
శరణంబు మాకు ఈ జలరాశి సతతంబు. ఈ నీటిలోకి వచ్చి నువ్వు ఉండడం అనేటటువంటిది అందరిలా ఉన్నవాడివి కావు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక్క ప్రాణి కూడా మరణించకూడదని అందరినీ భద్రంగా తెచ్చి ఇక్కడ పెట్టడం కోసమని తీసుకొచ్చిన వాడివి. నువ్వు మాత్రం జరాసంధుడు వచ్చినప్పుడు, కాలయవనుడు వచ్చినప్పుడు అక్కడే ఉన్నావు, ఆ మధురానగరం కోటలోనే ఉన్నావు. కాబట్టి నీ చేష్టితములు లోకరక్షణ కోసమే కాని నీ చేష్టితములు నీ రక్షణ కొరకు కావు. కలవారు చుట్టాలు కారు, ఐశ్వర్యవంతులు ఎవరూ నీకు చుట్టాలు కారు. ఎందుకని ఐశ్వర్యవంతులు చుట్టాలు కారు అంటే అర్థం డబ్బొస్తే భగవంతుడికి దూరం అయిపోతారని కాదు దాని అర్థం. మీరు వేరొక కోణంలో అర్థం చేసుకోవాలి. మేము ఐశ్వర్యవంతులము, మీరు ఐశ్వర్యవంతులు కారు అన్న భావన పెరిగిన వారికి ఆయన దగ్గర వాడు కాడు. ఇది ఈశ్వర విభూతి, నాకున్న ఐశ్వర్యం పరమేశ్వరుడిచ్చింది అన్నవాడికి ఆయన ఎప్పుడు దగ్గరే. మేము ఐశ్వర్యవంతులం, మేము కలవారం అండి, వాళ్ళతో మేము ఎలా కూర్చుంటాం కలిసి అన్నాడు అనుకోండి ఎవరో ఒక ఆయనకి ఆయన దూరం అయి ఉంటాడు. కాబట్టి ఇలా నిష్కించన జనబంధులము అన్నీ విడిచిపెట్టి, అన్నీ ఉన్నా అన్నీ వదిలిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలని భగవంతుడి కోసమే జీవితము గడిపేటటువంటి పరమ భాగవతోత్తములు ఎవరుంటారో అటువంటి వారికి చెందిన వాడవు నువ్వు. కాబట్టి ముక్త సంగ్రహులము, ఎప్పుడూ కూడా తాను పరబ్రహ్మస్వరూపుడై తన నడువడి ఒకరు అర్థము చేసుకోలేని రీతిలో ఉండేటటువంటి వాడు. భిక్షులైన వారి కాని ఆశ్రయింపము, అన్నీ విడిచిపెట్టేసి ఎప్పుడు ఈశ్వరుణ్ణి చెయ్యి చాపి అడిగి పుచ్చుకునేవాణ్ణే తప్ప ఒకరి దగ్గర చెయ్యి చాపనన్నవాడి దగ్గర చెయ్యి చాపేటటువంటి వాణ్ణి. అంటే అందుకే నేను ఎవరి కాళ్ళు కడుగుతానో తెలుసా, నేనెవరికి నమస్కరిస్తానో తెలుసా అని అడిగాడు ఆయన. ఎవరికి నమస్కరిస్తావు కృష్ణ అంటే, మనస్సులో ఏ కోరిక లేకుండా ఎప్పుడూ భగవంతుడి గురించి చెప్పుకుని రమించిపోయేటటువంటి బ్రాహ్మణోత్తముడు ఎక్కడున్నాడో వాడి పాదములకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఇందుముఖుల తగుల ఇటువంటి మమ చోటి, సౌందర్యవంతులైనటువంటి కాంతలకి నీతో పని లేదు అన్నావు. నిజమే, నీకు కావలసినది అంతఃసౌందర్యం తప్ప బాహ్య సౌందర్యంతో నీకు పనేమిటి? కృష్ణ, నువ్వు అన్న మాటలలో చమత్కారాన్ని నేను గ్రహించగలిగాను. ఇటువంటి వాడివి కాబట్టే నేను చేరుకున్నాను స్వామి. నాకు ఇంత తపస్సు చేసి నిన్ను పొందడానికి కారణం అదే. చూడండి, భగవంతుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడంలో, భగవద్వాక్యాన్ని విని తప్పు దిద్దుకోవడంలో ఈశ్వరుడికి దగ్గరవుతారు. అధిక్షేపించారనుకోండి దూరం అయ్యి ఉండేవారు. ఈశ్వరుడు తప్పు దిద్దడానికి మాట్లాడినటువంటి సంఘటనని, ఒక మాటని మన జీవితానికి అన్వయం చేసుకుని దిద్దుకోవడానికి మనం సిద్ధపడితే మనం రుక్మిణీదేవిలా దగ్గరికి జరుగుతాం. అలా జరగడానికి మీరు ఇష్టపడక మా అంతటి వారము మేము అన్నారనుకోండి, ఈ పై సీసపద్యంలో ఏదో ఒక పాదంలోకి వెళ్ళి పడతారు, ఈశ్వరుడికి దూరం అవుతారు. అందుకే పద్యరచన ఎంత గంభీరంగా జరిగిందో చూడండి. ఆ ఆంధ్రీకరణము పోతన గారికే చెల్లింది, మహానుభావుడికి. ఆ పోతన గారి పాదములకు నా శిరస్సు ఉంచి నమస్కారం. కాబట్టి అని ఆవిడంది, నీరదాగమ మేఘ నిర్యత్పయప్పాన చాతకం వేగునే చౌటిపడెకు పరిపక్వమాకంద ఫలరసంపుల గ్రోలు క్రీరంబుసనునే దత్తూరములకు గణరవాకర్ణనోత్కలిత మయూరము కోరునే కఠిన జిల్లీరవంబు కరికుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహమరుగునే శునక మాంసాభిలాష బ్రవిదలాకార భవదీయ పాద పద్మ యుగ సమాశ్రయ నైపుణద్యోగ చిత్తమన్యుచేరునే తనకు పాస్యంబుగాగా భక్త మందార దుర్భర భవ విదూర అందావిడ. ఎంత గొప్ప మాట మాట్లాడిందో చూడండి. ఈశ్వర చేతక పక్షికి ఒక లక్షణం ఉంటుంది. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో స్తోత్రం చేస్తారు ఆ చేతకాన్ని. కారుణ్యామృతవర్షిణం గల విపద్గ్రీష్మచ్చిదాకర్మటం అని. ఆ చేతక పక్షి దానికి దాహం వేస్తుంది. దాహం వేస్తే నోరు ఎండిపోయినా సరే చేతక పక్షి భూమి మీద వచ్చి పడిపోయినటువంటి నీటి గుంటలో ఉన్న నీటిని తాగదు. అది నోరు పైకి పెట్టి మేఘం వచ్చి మేఘం కురుస్తున్నప్పుడు పడేటటువంటి చినుకులు భూమి మీద పడకముందు పట్టి తాగుతుంది తప్ప తాను మాత్రం భూమి మీదకి రాదు. మనకి పక్షులు జీవితాన్ని నేర్పుతాయండి. హోమపక్షి అని ఒక పక్షి ఉంది. ఆ పక్షి భూమిని అసలు ముట్టదు. అది ఎప్పుడు ఆకాశ పథంలో తిరుగుతుంది. అందుకే అది యోగికి సంబంధించినటువంటి పక్షి అని రామకృష్ణ పరమహంస చెప్తారు.
అది గర్భం కూడా ఎక్కడ దాలుస్తుందో తెలుసా అండి? ఆకాశంలోనే. అది ప్రసవం ఎక్కడో తెలుసా అండి? ఆకాశంలోనే. మరి పిల్ల పుట్టినప్పుడు ఎలాగా అంటే, ఆ పిల్ల ఎక్కడో ఆకాశ పథంలో పుట్టి ఎగరడం చేత కాక కింద పడిపోతుంది. కింద పడిపోతున్నప్పుట హోమపక్షి యొక్క బిడ్డ భూమికి దగ్గరికి వచ్చేశాక, చెయ్యి నేను భూమిని ముట్టనని రెక్కలు అల్లార్చి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతే, ఆ ఆకాశంలోనే తిరుగుతాయి అవి. తిరిగి అంతరిక్షంలోనే శరీరాలు వదిలిపెట్టి శరీరాలు కూడా అక్కడే తేలికాయి తప్ప అసలు అవి భూమి మీద పడవు. ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఆకాశంలో తిరగడం అంటే ఏమిటో తెలుసా అండి? ఆకాశంత అంతటా వ్యాపించినది. కుంజరహ అంటే భూమిని అంటి పెట్టుకుని ఉండేవాడు, అంటే ఎప్పుడు సంసారమునందు ఉండేవాడు. ఎప్పుడు ఈశ్వరానుసంధానము తప్ప సంసారానుసంధానము తెలియనటువంటి మహాయోగి పుంగవులకు సంకేతముగా ఉంటుంది ఆ పక్షి. అలా తిరుగుతుంది. కాబట్టి పక్షుల్లో ఎంత చమత్కారం ఉంటుందో, ఎన్ని రకాల పక్షులున్నాయో ప్రపంచంలో. రామాయణంలో ఆ పక్షుల గురించినటువంటి ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, అందుచేత ఆవిడంది చేతక పక్షి ఆకాశంలోంచి మేఘము కురుస్తున్నప్పుడు ఉన్నటువంటి వాన తాగి బతుకుతుంది తప్ప భూమి మీద ఎక్కడో ఒక మురికి గుంటలో ఉన్నటువంటి నీటిని తాగి బతుకుదామని చేతక పక్షి అనుకోదు. అలాగే చిలుక తను తినవలసి వస్తే ఆరముగ్గినటువంటి మామిడి పండుని మామిడి చెట్టు మీద కూర్చుని తింటుంది తప్ప, అయ్యో మామిడి పండు దొరకలేదు కదా అని ఉమ్మెత్త చెట్టు మీద వాలి ఉమ్మెత్తకాయని చిలుక కొరకదు. అలాగే నెమలి తాను నాట్యం చెయ్యవలసి వస్తే నెమలి ఎప్పుడు సంతోషిస్తుంది అంటే ఎండాకాలం పూర్తయిపోయి సాయంకాలం అయ్యేటప్పటికి చీకటైపోయి ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టేసి గాలొచ్చి ధూళి రీగుతూ ఆకాశంలో ఒక్కసారి పెద్ద ధనొచ్చి మెరుపు మెరిసి ఇంకా వర్షపు చినుకులు ప్రారంభమై టప్ టప్ అని ఇంతంత చినుకు పడడం మొదలవగానే ఆ నెమలి ఇలా కంఠమెత్తి మగనెమలి అటు ఇటు చూసి ఆకాశం వంక చూసి ఆకాశం చేసినటువంటి ఆ మేఘము యొక్క ధ్వనిని చూసి పొంగిపోయి పింఛాన్ని ఎంత విప్పగలదో అంత విప్పి ఇంకా 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 విప్పడానికి ఇలా 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 అని ఇంత పింఛం విప్పి అడుగులు వేసి అప్పుడు నాట్యం చేస్తుంది తప్ప దిక్కుమాలిన అడవిలో ఏల పురుగుల ధనులకు నెమలి నాట్యం చెయ్యదు కృష్ణ. అలా ఒకవేళ ఏనుగు తినవలసి వస్తే ఆకలి వస్తే ముత్యములు నిలవ ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీదికి దూకి కూర్చుని తన పంజాతో కొట్టి చీల్చి ముత్యములను అటు ఇటు తోసి కుంభస్థలంలో ఉన్న మాంసాన్ని తింటుంది తప్ప అనారోగ్యంగా ఉందని అడవిలో కనబడిన కుక్క మాంసం సింహం తిందవు. అలా నేను బ్రతికి ఉన్నంత కాలము, నా జన్మ ఉన్నంత కాలము నీ పాదములను సేవించేదానను తప్ప అన్యుల పక్కకి మనస్సు చేత వాక్కు చేత కూడా చేరేదానను కాను. ఈశ్వర, నువ్వు ఇవ్వగలిగిన వరం ఉంటే నాకు అది ఇయ్యి అని అడిగింది. ఏమి రుక్మిణీదేవండి, కృష్ణుడు ఎటువంటి విరసోక్తి మాట్లాడితే ఆవిడ ఎటువంటి ప్రతిజ్ఞ చేసి మాట్లాడిందో చూడండి. ఇప్పుడు ఏం తెలుసుకుంది ఆవిడ? భగవంతుని యొక్క పవిత్రతని, ఆయనకున్నటువంటి దేవతనాన్ని దిద్దడానికి ఒక్క మాట అంటే స్పృహ తప్పి పడిపోతే, అయ్యో నేను ఇంత కఠినంగా అనకుండా ఉండవలసిందేమోనని పరిగెత్తుకొచ్చి గబగబా కన్నీరు తుడిచినవాడు కాడు. ఈవిడ కన్నీరు నా చేత్తో తొడవానవా అని పన్నీట చెయ్యి ముంచి కన్నీరు తుడిచాడు. ఆయన చేతులతో ఒళ్ళంతా గంధం పూశాడు. తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆవిడ నగలన్నీ తాను దిద్దాడు. చుట్టూ ఆవిడ చెలికెత్తెలు చూస్తున్నారని కూడా సిగ్గుపడలేదు. సిగ్గుపడకుండా ఇంతమంది మధ్యలో ప్రియమార కౌగలించుకున్నాడు. 2 చేతులతో ఎత్తి తీసుకెళ్లి పాంపు మీద పడుకోబెట్టాడు. పడుకోబెట్టి ఒక మాట అంటున్నాడు, రుక్మిణి, నీవు పతివ్రతామణివి, నిర్మల ధర్మ వివేకశీల సద్భావవు, నీ మనోగతుల బాయక ఎప్పుడు అస్మదీయ సంసేవయ కాని అన్యము భజింపవు, పుట్టిన నాట నుండి నీ భావమిరింగియుండియను పల్కిన తప్పు సహింపు మానిని అన్నాడు. సత్యభామాదేవి కాళ్ళు పట్టుకుని చెప్పినటువంటి పద్యానికి ఉన్న ప్రాశస్త్యం రుక్మిణీదేవి విషయంలో చెప్పినటువంటి పద్యానికి లోకంలో అంత ప్రచారం లేదు. కానీ ఆనాడు కృష్ణ పరమాత్మ ఎంత బేలగా మాట్లాడాడో చూడండి. రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడొక్క మాట చెప్తే ఆయన అన్నాడు,
నీవు పతివ్రతామణివి, నాకు తెలుసు రుక్మిణి, నువ్వు పరమ పతివ్రతవి. నిర్మల ధర్మ వివేక శీల సద్భావవు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన దానివి, వివేకమున్న దానివి. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. నా భర్త నన్నొక్క మాట అన్నారంటే నన్నేదో దిద్దడానికి అన్నవారే తప్ప నా మనస్సు బాధ పెట్టడానికి అన్నవారు కాదు. నా వల్ల ఏ పొరపాటు జరిగిపోయిందో అని నీలో నీవు బెంగ పెట్టేసుకోవడంలో స్పృహ తప్పిపోయిన స్వభావం ఉన్నదానవు. బాల్యము నుండి నన్ను ప్రేమించిన దానవు. ఎన్నడూ నా నుండి విడివడకుండా ఉండాలని కోరుకున్న దానవు. పుట్టిన నాటి నుండి నన్నే స్మరించిన దానవు. అటువంటి దాని పట్ల నేను కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటే నా తప్పు సహించు రుక్మిణి అని 2 చేతులు ఎత్తి ఇలా అన్నట్టు. రుక్మిణీదేవి గభాలన ఆ చేతులు పట్టుకుని, స్వామి మీరంత మాట అనకూడదు, నాకు ఒక్క వరం ఇవ్వండి అని అడిగింది. ఎంత చిత్రమైనటువంటి మాటో చూడండి. ఆవిడంది, కృష్ణ నేను మిమ్మల్ని అడిగే వరం ఏమిటో తెలుసా? ఇది బాహ్యమునందు భర్త భార్యతో కాని భార్య భర్తతో కాని అనలేదు. ఈ సంఘటన మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నా అంత భక్తుడు లేడన్న అతిశయం కాని, నా అంత గొప్పవాడు లేడన్న అతిశయం కాని, నేనింత వాణ్ణన్న అతిశయం కాని, లేకపోతే మీకు ఈశ్వరుడు ఏదో ఒక విభూతినిస్తాడు. ఒకరు అందంగా ఉండొచ్చు, ఒకరు పొడుగ్గా ఉండొచ్చు, ఒకరు తెల్లగా ఉండొచ్చు, ఒకరు ఐశ్వర్యంతో ఉండొచ్చు, ఒకరు పాండిత్యంతో ఉండొచ్చు, ఒకరు 4 మాటలు చెప్పగలిగి ఉండవచ్చు. ఏ విభూతి ఉన్నా ఆ విభూతి ఈశ్వరుడు యొక్క ప్రచోదనము. ఆయన అనుగ్రహించిన ఎందు ఈ లక్షణము పెట్టాడు. లేకపోతే నాకేముంది? నాకు దారుఢ్యమా? నేను ఎప్పుడైనా వెళ్ళి ఏ పల్లకి అన్నా స్వామివారిది, ఏ వెంకటాచలం లాంటి మహాక్షేత్రాల్లోనో పరమపురుషుడి యొక్క పల్లకీలు మోశానా? పొయ్యలేదు. లేదా పోని స్వామికి ఎప్పుడైనా చక్కగా కూర్చుని 1,00,000 చామంతి పూలు తెచ్చి పరవశించిపోతూ సహస్రంతో పూజ చేశానా? పూజ చేయలేదు. పోని ఎప్పుడన్నా నమక చమకాలతో పొంగిపోతూ సంతతధారతో ఈశ్వరాభిషేకం చేశానా? చేయలేదు. మరి నాకేమిచ్చాడు ఈశ్వరుడు? ఒక వేదిక మీదకి వెళ్ళేటప్పటికీ ఏవో 4 పద్యాలు పట్టుకుని భగవంతుడి గురించి 4 మాటలు చెప్పుకునే అదృష్టం ఇచ్చాడు. ఈ 4 మాటలు చెప్పుకుని నువ్వు తరించిపోరా, నేను స్వీకరిస్తానన్నాడు. ఈశ్వర, 4 మాటలు మాట్లాడగలిగినటువంటి శక్తి నాకు ఇచ్చి నన్ను తరింపచేశావు అని అనుకున్నాను అనుకోండి. అంటే ఉదాహరణ వేరొకరి మీద పెట్టకూడదు, అందుకని నా మీద పెట్టుకున్నాను అని అనుకుంటే పొరపాటు లేదు. నా అంత గొప్పగా ఎవడు చెప్తాడండి, నేను చాలా బాగా చెప్పానండి భాగవతం అన్నాను అనుకోండి, ఈశ్వరుడు ఒక్కసారి తన స్థానం ఏమిటో చూపిస్తాడు. ఓహో, నువ్వు కదురా చెప్తున్నవాడి భాగవతం, నేను చెప్పించానా ఇంకొకటి చెప్పించాడా? ఈశ్వర, నేనెవడిని చెప్పడానికి? నేనా చెప్పినవాడిని? నువ్వు చెప్పించావు. ఎవరన్నారండి ఈ మాట? ఉపన్యాసం చెప్పినవాడు కాదు. పోతన గారి పద్యాలు రాస్తే ఆయన పద్యాలు ఎదురు పెట్టుకుని చెప్పుకున్నవాడు కాదు. ఏ మహానుభావుడు 12 స్కంధములను ఆంధ్రీకరించాడో, మంత్రశక్తి తరగకుండా ఆంధ్రీకరించాడో అటువంటి వాడు నేను రాయలేదన్నాడు. పలికెడిది భాగవతమట, పలికించు విభుంటు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. ఎప్పుడైనా చిన్న అతిశయం వస్తే ఈ ఘట్టాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రుక్మిణీదేవి అంతటి దాన్ని కృష్ణ పరమాత్మ, రుక్మిణి నువ్వింత సౌందర్యవతివి, అంతటి వాణ్ణి వివాహం చేసుకోవలసిన దానివి, ఐశ్వర్యవంతురాలివి, కాబట్టి పాపన్నన్న అనవసరంగా వివాహం చేసుకుని బాధపడుతున్నావేమో, ఇప్పటికైనా నీ ఇష్టం, చేసుకుంటే ఎవరినైనా చేసుకో అంటే ఆ మాటకి బాధపడింది తప్ప అసలు నిజంగా ఒక మాట ఆవిడ తిరగేసి అనాలనుకోండి, నేను ఇలా అన్నానని అనుకోవద్దు, ఆవిడ అనాలనుకోండి, ఆవిడ అనగలదు. రుక్మిణీదేవి ఏమనగలదు? ఓహో, అందుకేలా ఉంది మీరు అంతమందిని చేసుకొచ్చారు అనొచ్చు కదండి. నేను అన్నానని కాదు, మీరు ఆలోచించండి. రుక్మిణీదేవి స్పృహ తప్పిపోవడం ఎందుకండి? ఆవిడ అనొచ్చు ఈ మాట, ఓహో అందుకేలా ఉంది, నేను చాలక 16,007 తెచ్చుకున్నావా అనొచ్చు. అలా అనుంటే ఆవిడ రుక్మిణీదేవి ఎందుకు అవుతుందండి? పనికి మాలిన ఉపన్యాసాలు వీధికి లెక్కి చెప్పేటటువంటి ఒక వనిత అవుతుంది. ఆవిడ రుక్మిణీదేవి అవ్వదు. రుక్మిణీదేవి గురించి పోతన గారంతా పరవశించిపోరు. రుక్మిణీదేవి అనగా ఎవరంటే బాహ్య సంపత్తితో పరవశించిపోయింది కాదు, అంతఃసంపత్తితో పొంగిపోయింది. ఈశ్వరుడు దేన్ని చూసి ప్రేమిస్తాడో తెలుసా అండి? ఈశ్వరుడి యొక్క విభూతి మీయందు ప్రసరిస్తే మీకు ఐశ్వర్యం వచ్చింది, ఈశ్వరానుగ్రహం ఉంటే మీకు అందం వచ్చింది, ఈశ్వరానుగ్రహం ఉంటే యవ్వనం నిలబడింది,
ఈశ్వరానుగ్రహం ఉంటే మీరు కదలగలుగుతున్నారు. ఆ ఈశ్వర సంకల్పము ఇంత పిసరు మారిందనుకోండి అంతే, రాజులు తరాజులైపోతారు. శ్రీగుణరత్న కోశంలో చెప్పినట్లు ఇవాళ రాత్రి వరకు సార్వభౌముడిగా ఉన్నవాడు చిత్రనళీయంలో నలుడు చెప్పుకుంటాడు, సార్వభౌమ పదంబు శరణిమీరిన భోగి వంటలవాడౌచు బరగనేడు విమలాత పత్రముల్ వెలయగల్గిన రేడు వర్షాతపతముల మెలగనేడు భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయు క్రోవియు పట్టనేడు విపుల కేసరి నక్కట పిల్లి చేసే అథమ విధమున ఇట్టిదే విధికృతంబు అని చెప్పుకున్నాడు. ఈశ్వరానుగ్రహాల తొలగిందనుకోండి నలచక్రవర్తి అంతటి వాడు ఏమైపోయాడు? గరిటయు క్రోవియు పట్టనేడు అని చెప్పుకున్నాడు చిత్రనళీయం. ఏమి పద్యాలండి! ఎప్పుడైనా నలదమయంతుల గురించి ఆ చిత్రనళీయం చెప్పాలనిపిస్తుంటుంది నాకు. సరే మనకెందుకు అని ఊరుకుంటుంటాను. కాబట్టి భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు, ఈశ్వరానుగ్రహం తప్పిపోతే ఎంతసేపు? కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహాన్ని నిలబెట్టుకోవాలి. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని ఈశ్వర విభూతిగా అనుభవించడంలో అతిశయం కలిగినప్పుడు ఉత్తర క్షణం ఆనాడు రుక్మిణీదేవి ఎలా మాట్లాడి అంతఃసౌందర్యంతో గెలుచుకుంది. మీరు చూడండి, పార్వతీదేవి కన్నా సౌందర్యవతిని ప్రపంచంలో చెప్పరు. ఇంకా సౌందర్యము అంటే ఎవరిని చెప్తారో తెలుసా అండి? పార్వతీదేవిని. అంతటి అందగత్తె అయినటువంటి పార్వతీదేవి తపస్సు చేస్తున్నటువంటి పరమశివుడు ముందొచ్చి నిలబడి ఉపచారం చేస్తుంటే, సాక్షాత్తు మన్మధుడు బాణప్రయోగం చేస్తుంటే మూడో కన్ను తెరిచి కాల్చి వెళ్ళిపోయాడు. తప్ప చేపట్టలేదు శంకరుడు. ఎప్పుడు చేపట్టాడు? అపర్ణయై ఆకులు కూడా తినడం మానేసి తపస్సు చేసి సొక్కిపోయి ఇలా అయిపోయి నాకు ఈశ్వరుడే భర్తగా కావాలంటే ఆనాడు బ్రహ్మచారిగా వచ్చి మళ్లీ పరీక్ష చేశాడు. తన పెళ్లి చెడగొట్టుకోవడానికి తానే వచ్చి తన మీద చెప్పుకున్నవాడు ఈ సృష్టిలో ఉన్నవాడు ఉంటే శంకరుడే బ్రహ్మచారిగా వచ్చి. అప్పుడు ధూర్త బ్రహ్మచారి ఎవడరా నువ్వు శివలింగ చేశావంది ఆవిడ. అప్పుడు మెచ్చుకుని నిన్ను పెళ్లి చేసుకుంటానని శంకరుడిగా కనబడ్డాడు. ఈశ్వరుడు అడిగేది ఏదో తెలుసా అండి? అంతఃసౌందర్యం అడుగుతాడు. బాహ్య సౌందర్యము ఈశ్వరుడి దగ్గర పనికొచ్చేది కాదు. బాహ్య సౌందర్యం అంతా చెప్పి ఇందువల్ల కృష్ణుడు సత్యభామతో చాలా పొత్తుగా ఉన్నాడు అని ఎవరైనా అన్నారనుకోండి, నీకు భాగవతం చేత కాక నువ్వు అలా చెప్పావు. భాగవత పరిశీలన నీకు చేతనైతే రుక్మిణీదేవిది పెద్దపీట. ఎందుచేత పెద్దపీట అంటే అంతఃసౌందర్యము చేత స్వామిని గెలుచుకుందావిడ. నువ్వెప్పుడు గెలుచుకోవాలంటే పరమాత్మని అంతఃసౌందర్యంతో గెలుచుకోవాలి. ఇక్కడ పెరగాలి. నువ్వు ఎలా పెరగాలి? నీ యందున్న విభూతి ఈశ్వర ప్రచోదనమని నువ్వు అంగీకరించగలగాలి. నీకున్నది ఏదైనా ఈశ్వరానుగ్రహమే అనగలగాలి. ఎలా? కష్టం వచ్చినా. రుక్మిణీదేవి ఈ మాట అంటే నేను అందుకే అన్నాను, నువ్వు అందుకే చేసుకున్నావా అని ఉంటే ఇంత గొప్పగా కృష్ణ పరమాత్మ తీసుకెళ్లి పడుకోబెట్టి ఇన్ని ఉపచారములు చేసి ఆవిడ దగ్గర ఇలా అన్నాడు. ఎవడు భక్తితో అలా నిలబడిపోతాడో ఇన్ని మాటలు ఇలా అంటే చిన్న అతిశయం కలుగుతోందేమో, అది కలగకుండా ఉంటే రుక్మిణీదేవి చాలా శోభిస్తుందని ఈ మాట అన్నందుకు ఆవిడ ఎంత గొప్ప గొప్ప ఉపమానాలు చెప్పిందండి ఆవిడ. ఇది చూసుకుని పొంగిపోయి అన్ని ఉపచారాలు చేసి నా తప్పు క్షమించు రుక్మిణి అన్నాడు. ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గరైనా నిలబడి నన్ను క్షమించు అని అడగడం మీరు విన్నారా భాగవతంలో? మొట్టమొదటిసారి రుక్మిణీదేవి దగ్గర అడిగాడు. అంటే ఈశ్వరుడు ఆయన కింకరుడిగా ఉండాలని కోరుకున్న వాడి దగ్గర ఎలా ఉంటాడో చూడండి. ఇంత వశుడవుతాడు ఈశ్వరుడని నిన్ను నువ్వు సంస్కరించుకోవలసినటువంటి విధానాన్ని విరసోక్తిని రుక్మిణి పట్ల ప్రదర్శించినట్టుగా ప్రకటించినట్టుగా చూపించినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి ఘట్టము. దీన్ని తెరకెక్కించడంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? అది త్రికాలవేది కృష్ణ పరమాత్మ యొక్క ఆంతర జీవితమును కూడా దర్శనము చేయగలిగినటువంటి మహాపురుషుడైతేనే దాన్ని చెప్పగలడు. ఎవరు చెప్పగలరండి? లేకపోతే వెంకటేశ్వర స్వామి వారు 7 కొండలు దిగొచ్చి అలవేలు మంగమ్మ దగ్గరకు వచ్చినప్పుడు అలమేలు మంగమ్మ నాట్యం చేస్తే, నాట్యం చేసినప్పుడు ఒంటి చెమటలు పట్టిన అలమేలు మంగమ్మ ఎలా ఉంటుందో, ఆవిడ మనస్సులో భావన ఎలా ఉంటుందో, అలరులు కురియగా ఆడినదే అలకుల కులుకుల అలమేల్మంగా అనగలగాలంటే
అమ్మతనంలో అమ్మతనాన్ని మాత్రమే చూసి అమ్మ మనస్సులో చొరబడి అమ్మకి అయ్య పట్ల ఉన్న శృంగార భావనని ఆ నాట్యాన్ని తన జ్ఞాన నేత్రంతో చూసి కీర్తించగలిగి భక్తి స్థాయిలో నిలబడి ఆ సరళ రేఖ దాటడం అనేటటువంటిది చేత కాని వినయ సంపత్తి చేత కట్టుబడిన వగ్గేయకారుడికి తప్ప అంజలికి సాధ్యం కాదు. అది అన్నమయ్య గొప్పతనం. అలా రుక్మిణీదేవి ఇవాళ కృష్ణుణ్ణి వశం చేసుకుని తనవాణ్ణి చేసుకుంది. ఇది రుక్మిణీ విజయము అని నేను అంటాను. కాబట్టి ఇది మన విజయంగా మనం మార్చుకోవడంలో భాగవతం వినడం చేత మనం పొందవలసినటువంటి విజయం. దానికోసమని వ్యాస భగవానుడు అంతఃపురంలో జరిగినటువంటి విషయాన్ని భాగవతంలో తీసుకొచ్చి ఇస్తే పోతనామాచ్యుల వారు మన యందున్నటువంటి అనుగ్రహంతో వారు రామకైంకర్యంగా సమర్పించుకున్న దానిని ఆంధీకరించి మనకు అందించారు. తదుపరి కాలంలో రుక్మిణీదేవి యొక్క అన్నగారైనటువంటి రుక్మి, ఇది ఒక చాలా చిత్రమైనటువంటి సందర్భం, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రుక్మిణీదేవి అంటే చాలా ఇష్టం, కానీ కృష్ణుడంటే మాత్రం అంత పెద్ద ప్రీతి ఆయనకేం లేదు. పావు చుట్టం, పడగ విరోధం. పావు కావాలి, పడగ ఉండకూడదు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా కుటుంబాలలో, నేను ఎందుకో పేర్లు పెట్టి చెప్పాలి, చాలా కుటుంబాలలో ఈ లక్షణం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, అల్లుడు గారు కావాలి, అల్లుడు గారి అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఉండకూడదు. ఆ అబ్బాయి వీళ్ళింటికి అల్లుడు అవ్వాలి, ఆ పిల్లాడికి అక్క చెల్లెళ్ళు ఉండకూడదు. ఈ అమ్మాయి అల్లుడు గారు ఈ పిల్ల అక్క చెల్లెళ్ళని కూడా మరదళ్ళని ఎంతో ప్రేమించాలి, కానీ ఈ పిల్లవాడు మాత్రం తన అక్క చెల్లెళ్ళని చూడకూడదు. ఎందుకు నువ్వు ఇంక మనుష్యుడిగా పుట్టడం? ఇది నీకు ఉండవలసిన లక్షణమే, ఒక మనుష్యుడికి ఉండవలసిన లక్షణమే. అది నీకు యుక్త వయస్సు వచ్చిన పిల్లనిచ్చేటటువంటి వాడికి ఉండవలసిన ఆలోచన సరళే. ఇదే ఇంత హేయంగా ఉంటాయి ఆలోచనలు మనుష్యులవి. నేను ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అక్క చెల్లెళ్ళు ఉన్నారా అండి అని చాలా భయంగా అడుగుతారు పెళ్లి కొడుకు గురించి అడిగేటప్పుడు. ఉన్నారండి అన్నాం అనుకోండి, అక్క చెల్లెళ్ళు ఉంటే అంటారు. అక్క చెల్లెళ్ళు ఉంటే నీకే? ఆయన అక్క చెల్లెళ్ళు, అక్క చెల్లెలతో పొందినటువంటి ప్రేమ, అన్నదమ్ముడు పీటల మీద కూర్చుని ఓ ఇల్లు కట్టుకుంటే అక్క చెల్లెలు పొంగిపోయి ఇచ్చినటువంటి హారతి నీకేం తెలుసు? నీకు తెలియదేమో జీవితంలో, అందుకు నువ్వు అలా మాట్లాడగలిగావు. ఆ అక్క చెల్లెలు ప్రేమ ఏమిటో నీకు తెలిస్తే నువ్వు అలా మాట్లాడగలవా? పెళ్లి కొడుకు పీటల మీద కూర్చుంటే ఎంత సంతోషం అండి వాళ్ళకి. మా అన్నయ్య పెళ్లి కొడుకు, మా తమ్ముడు పెళ్లి కొడుకు అని అలా వెనకాలే ఉంటారు. ఆ బొగ్గను చుక్కట్టడం దగ్గర నుంచి, ఆ కళ్యాణం బొట్టు తీర్చడం దగ్గర నుంచి, వాడికి ఎప్పుడు ఉత్తరీయడం వేసుకోవడం రాక కిందకి జారిపోతుంటే దాన్ని భుజం మీద వేయడం దగ్గర నుంచి, ఆ జీలకర్ర బెల్లం పెట్టినటువంటి జిగురు వదిలిపోయే వరకు వాడికి తలంటి పోసి ఎంత ప్రేమ వాళ్ళది, అంత ప్రేమతో ఉంటారు. వీళ్ళు ఇలాంటి పనికిమాలిన మాటలు పై వాళ్ళు మాట్లాడుతుంటారు. పాడు చేసేది ఎవరంటే పెద్దవాళ్ళే. నన్ను క్షమించండి, నేను అలా అన్నందుకు సభాముఖంగా, వయస్సు చేత పెద్దరికం కాదు, సంస్కారము చేత పెద్దరికం ఉండాలి. సంస్కారము చేత పెద్దరికం చేత కాకపోతే ఎప్పుడు నువ్వు నేను భేదాలి. తన వాళ్ళని పొగుడుకోవడం, అవతల వాడి యందు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని అంగీకరించలేకపోవడం, నీ బ్రతుకంతా అలాగే వెళ్ళిపోతుంది. ఏమిటి సాధించావు దానివల్ల? నువ్వు సాధించింది లేదు, నువ్వు నీ బిడ్డలకి మిగిల్చిన సంస్కారం లేదు. నువ్వు నాటిన పెనువేప విత్తు కొన్ని కుటుంబాలకు అదే సంస్కారంగా పరిణమించి వాళ్ళు మళ్ళీ ఎంతమందిని పాడు చేస్తారో నాకు చాలా మంది తెలుసు. నాకు ఆప్తులైన వాళ్ళు నాకు తెలుసు. వియ్యంకుడిని పలకరించేటప్పుడు మీరు అండం చేత కాని వాళ్ళు నాకు తెలుసు. వాడు అని మాట్లాడతారు. అలా అనొచ్చా? వాళ్ళు లేనంత మాత్రం చేత ఏకవచన ప్రయోగం చేస్తావా వియ్యంకుడిని, వియ్యప్రాల్ని? అంటే వాళ్ళు లేరు కదా. వాళ్ళు లేకపోతే ఈశ్వరుడు లేడు. ఎంత మర్యాదగా ప్రవర్తించాలి. రుక్మి ఘట్టం మనకి తెలియచేస్తుంది. రుక్మిణి అంటే ఇష్టం. ఎప్పుడో భాగవతం చదివిందని మీరు వింటే ఇవాళకి మీకు దేనికి పనికొస్తుందండి? అది మన జీవితానికి సమన్వయం చేసుకోగలిగితేనే పురాణం పనికొస్తుంది అంతే, లేకపోతే అది మన జీవితాన్ని ఉద్ధరించదు. రుక్మిణి అంటే ప్రేమ తోడ పుట్టింది కాబట్టి. కృష్ణ భగవానుడు అంటే ఆయనకి ఎప్పుడూ అంత ప్రీతి లేదు. రుక్మిణికి ఎవరంటే ప్రేమ?
కృష్ణ భగవానుడు అంటే ప్రేమ. ముందు ఘట్టంలో ఆవిడ ఏం చెప్తోంది? నాకు నువ్వు తప్ప ప్రపంచం అక్కర్లేదంటోంది. ఈయనేమంటున్నాడు? రుక్మిణి అంటే ప్రేమ, కృష్ణుడంటే అంత ప్రేమ ఉండదు. అంత ప్రేమ లేదు అని ఎప్పుడు తెలుస్తుంది? కట్టెకి నిప్పు ఉందనుకోండి, ఉఫ్ అని ఊదినా ఎర్రతనం రాలేదనుకోండి, కట్టెకి నిప్పు లేదు. ఉఫ్ అని ఊదినప్పుడు కట్టె చివర ప్రకాశించింది అనుకోండి, నిప్పు ఉంటేనేగా ప్రకాశించింది. వేరొకడు వచ్చి 4 చాడీలు నాకు ఎవరి మీదో చెప్పాడు అనుకోండి, నోర్ మోయ్, వాళ్ళ సంస్కారం నీకేం తెలుసు అని నేను అనగలిగాను అనుకోండి, వాడు ఊదితే మాత్రం నిప్పెందుకు రాజుకుంటుంది? వాడు ఊదితే రాజుకుందంటే రాజుకోవడానికి రవ్వ ఎక్కడుంది? ఎక్కడో ఉంది నాకు మనస్సులో, కాబట్టి కదా వాడు మాట అంటే రాజుకుంది. ఇప్పుడు ఈ కోణంలో మీరు ఈ కథ వినండి. రుక్మి, ఎందుకంటే దానికి ముందు ప్రాతిపదిక చెప్పకపోతే మీరు ఆ కోణంలో దాన్ని నేను ఆఖరణ అన్వయం చేయడం కన్నా కొన్ని ముందు చెప్పి మిమ్మల్ని అన్వయం చేసుకోమంటే ఇవి నిత్య జీవితంలోవే కాబట్టి చాలా అందంగా మీరు అన్వయం చేసుకుని చక్కటి సంస్కారమును పొందగలుగుతారు. మీరందరూ సంస్కారులే ఎలా నేను అంటున్నాను, కానీ నాకన్నా నా దగ్గర వినవలసిన వాళ్ళు, నా దగ్గర సంస్కారము నేర్చుకోవలసిన వాళ్ళు ఈ సభలో ఎవరూ లేరు. మీ దగ్గర నేను నేర్చుకోవాలి తప్ప. అది మీ ఔదార్యం, అలా అంగీకరించి కూర్చోవడం. కాబట్టి ఆనాడు రుక్మి తన కుమార్తె అయినటువంటి రుక్మవతిని మేనల్లుడైనటువంటి ప్రద్యుమ్నుడికిచ్చి వివాహం చేశాడు. తన వేరొక కుమార్తె అయినటువంటి చారుమతిని కృతవర్మకిచ్చి వివాహం చేశాడు. మనవరాలైనటువంటి రుక్మలోచనని కృష్ణుడి యొక్క మనువడైనటువంటి అనిరుద్ధుడికిచ్చి వివాహం చేశాడు. ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడికిచ్చి వివాహం చేశాడు. అప్పటికి కృష్ణుడి యొక్క సంతతి 16,000 మంది అంగనలు, అష్టమహిషులయందు, ప్రతి వారి యందు 10 మంది కుమారులు కలిగారు కృష్ణ పరమాత్మకి సమానంగా. ఆయన కొడుకులు, అల్లుళ్ళు, ఆయన మనవలు, మునిమనవలు, ఇదంతా కలిసి తామర తంపరగా పెరిగిపోయినటువంటి వాళ్ళకి చదువు చెప్పడం కోసమని పెట్టినటువంటి గురువుల సంఖ్య 3,80,000, ఒక 100 మంది గురువులు. అంటే ఒక వ్యక్తి నిజంగా ఒక 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చేటప్పటికి ఈసారి మనం అందరం కూడా మకర సంక్రమణానికి నా కడుపున పుట్టిన వాళ్ళు, వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు, తత్సంబంధీకులు అందరం కలిసి వెంకటాచలం వెడదాం మకర సంక్రమణానికి అన్నాడు అనుకోండి, ఒక 3 బోగీలు రిజర్వేషన్ చేయవలసి వస్తుంది నాన్నగారండి అని పెద్ద కొడుకులు లిస్ట్ రాసుకొచ్చారనుకోండి, నేనంట ఆయన ఐశ్వర్యవంతుడు అంటాను. ఎందుకంటే ఆయన పిలిస్తే వస్తారు. ఎంతమంది నీకుంటే ఎందుకు, నువ్వు పిలిస్తే రాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, నీవు ఐశ్వర్యము లేనివాడవు. నువ్వు పిలిస్తే పరిగెత్తుకు రావాలి 10 మంది. అలా రాగలుగుతున్నారంటే నువ్వు ఐశ్వర్యవంతుడివి, నువ్వు ప్రేమ సంపాదించుకున్నావు ప్రపంచంలో. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇంతమంది గురువులు పెట్టవలసి వచ్చింది అంటే ఆయన ఎంత సంతోషంగా, ఎంతమంది మనవలతో, కొడుకులతో, కోడళ్లతో, ముని మనవలతో ఎంత సంతోషంగా ఎలా కాలం గడుపుతున్నాడో మీరు ఆలోచించండి. అటువంటి సమయంలో వివాహం జరిగింది. బలరాముడు కృష్ణ పరమాత్మ ఆ విదర్భ రాజ్యానికి వెళ్ళి అక్కడ వివాహ వేడుకలు చాలా సంతోషంగా జరిగిపోయాయి. వేడుకలన్నీ జరిగిపోయిన తర్వాత కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు అందరూ బయలుదేరిపోవడానికి సిద్ధపడుతున్నారు. అక్కడికి కళింగరాజు వచ్చాడు. ఈ కళింగరాజుకి లేనిపోని పెద్దరికం ఒకటి ఉంటుంటుంది కొంతమందికి, ఇదో అక్కర్లేని పెద్దరికం. ఇలాంటి వాళ్ళని చేర తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులలోనే ఉంటారు, ఓర్వలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థానాన్ని మీరు పరిమితం చేయకపోతే అన్నిటికీ వాళ్ళకేం పెద్దపీట వెయ్యక్కర్లేదు. వాళ్ళకి సంస్కారం లేని బంధువులు అయినప్పుడు వాళ్ళ స్థానం వాళ్ళకి చూపిస్తే చాలు, తప్పేం లేదు. దేహబంధుత్వం ఎంతవరకు అంతవరకు ఆ గౌరవం చాలు. సంస్కార బలం పెంచుకోలేని వాళ్ళు, సంస్కార బలం పెరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు దేహబంధుత్వం చేత దూర బంధువులు అయినా వాళ్ళకి పెద్దపీట వేయాలి. ఎందుకని? సంస్కార బలం చేత పెద్ద బంధువులు వాళ్ళు. అందుచేత చూడండి ఎంత చిత్రం జరిగిందంటే, ఒక నీతి చంద్రికలో ఒక మాట చెప్తారు. వెనకటికి ఒక రాజుగారి యొక్క పట్టె మంచానికి ఒక నల్లి ఉండేది. ఆ నల్లి రాజుగారు తినడం అంటే ఎటువంటి ఫుడ్ తింటాడండి ఆయన? మనలాగా తినడు కదా. అంటే మనం ఏం తక్కువ తింటలేదు, ఈశ్వరానుగ్రహం చేత మనం కూడా మంచి ఆహారం తినగలిగిన సమర్థతని ఈశ్వరుడు మనకి ఇచ్చాడు. మీరు ఇచ్చిన పళ్ళే చాలు రోజును అన్ని ఇప్పిస్తున్నాడు నాకు, ఇంకా మళ్ళీ మనలా అనడం ఎందుకు? ఈశ్వరుడు నేను తిన్నట్టు రాజులు తింటున్నారు అంటే సరిపోతుందేమో అసలు. అందుకని అంత మంచి ఆహారం తినేటటువంటి రాజు యొక్క రక్తము చాలా రుచిగా ఉంటుంది కదా. అందుకని ఆ రాజు పడుకుని నిద్రపోతుంటే నల్లికి ఒక లక్షణం ఉంటుంది, నిద్రపోతే తప్ప నల్లి కుట్టదు. అందుకని
చక్కగా రోజు రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత ఈ నల్లి వచ్చి కుట్టి చక్కగా నెత్తురు తాగేసి వెళ్ళి పడుకునేది. రాజు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఒకనాడు ఎక్కడో దూరదేశం నుంచి ఓ దోమ ఒకటి వచ్చింది. ఈ నల్లితో బంధుత్వం పెట్టుకుంది. అది పెట్టుకుని వచ్చి, నువ్వు రాజావారి అంతఃపురంలో ఉంటావు కదా, నేను ఇంత ఇంత చుక్క నెత్తురు రాజుగారికి తాగెళ్ళిపోతాను, ఎప్పటి నుంచో కోరిక, నీ కాళ్ళు పట్టుకుంటే తీరుతుంది అంటున్నారు, ఇంత చుక్క తాగనిద్దు అంది. అంటే అదంది, వద్దు వద్దు, నాకు అంటే అలవాటు, రాజు బాగా గాఢ నిద్ర పోయిన తర్వాత ఆయనకి తెలియకుండా తాగుతాను, తెలిస్తే కొంపలు అడిపోతాయి, అందుకని వద్దు, నేను నిన్ను తాగనివ్వను అంది. అలా కాదు, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, ఉపేంద్రుడివి, అంతవాడివి ఇంతవాడివి, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు, నన్ను ఒక్క చుక్క తాగని అంది. నల్లి మంచంలో ఉంటుంది అడుగున, దోమ పైన తిరుగుతుంది. ఈ పిచ్చనల్లి అంది, అయితే రాజు బాగా నిద్రపోయిన తర్వాత మాత్రమే తాగు, తాగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తాగు, ఏ అవయవం మీద పడితే అవయవం మీద వాలకు, ఇన్ని మాటలు చెప్పింది. అలాగే అలాగే అంది. రాజు వచ్చి ఇలా పడుకున్నాడు. దీనికి తొందర, ఎప్పుడు తాగేద్దాం ఎప్పుడు తాగేద్దాం అని. ఆయన ఇలా పడుకుని కళ్ళు మూసుకుని ఇంకా గుర్రు పెట్టలేదు, ఆయన ఇంకా బాగా నిద్రపోలేదు. ఇది ముఖం వంక చూసింది. రాజావారి ముఖం అంటే ఎంత బాగుంటుంది, చక్కగా అందంగాను. అందుకని రాజుగారి ముక్కు మీద వాలి తాగితే బాగుంటుందని ముక్కు చివర వాలి తాగబోయింది. తాగబోతే రాజుకి చుర్రుమని ఒక్క దెబ్బ కొట్టాడు. ఇలాగ కొట్టే తప్పుకున్నది. తప్పుకుని మళ్ళీ రాజు నిద్రపోకముందే చెంప మీద వాలింది. మళ్ళీ కొట్టాడు, మళ్ళీ తప్పుకుంది. మూడో మాట మళ్ళీ వచ్చి నుదుటి మీద వాలింది, మళ్ళీ కొట్టాడు, తప్పుకుంది. ఇలా అనుకున్నాడు. 3 దద్దుర్లు కనపడ్డాయి. ఒక్కసారి లేచి, ఎవరక్కడ అన్నాడు. ప్రభు ఏమైంది అని పరిగెత్తుకొచ్చారు. ఏమిటి దిక్కుమాలిన మంచం, ఇందులో ఏముంది, అస్తమానం నన్ను ఏదో కుడుతోంది మొహం మీద అన్నాడు. ప్రభు, ఇవాళకి మీరు ఈ హంసతూలికా తల్పం మీద పడుకోండి, దాన్ని తీసుకెళ్లి శుభ్రంగా పరుపు గిరుపు దులిపేసి మంచం దులిపారు. ఈ నల్లి కింద పడింది, దీన్ని తప్పించారు, దోమ వెళ్ళిపోయి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని బంధువులు కదా అని స్థానాలేమి ఇవ్వక్కర్లేదు. నీతి చంద్రికను అనుసరించి వారి వారి స్థానములలో వారిని ఉండనీయవచ్చు. నేనేం దోషం చెప్పలేదు కదండి, నీతి చంద్రికతో సమర్థించాను కదా. అందుచేత కృష్ణ పరమాత్మదే వెళ్ళి అక్కడ చక్కగా ఆ విదర్భలో రుక్మి యొక్క కుమార్తెకి, రుక్మి యొక్క మనవరాలికి, కృష్ణుడి యొక్క మనవడికి వివాహాలు పూర్తయిపోతే ఆ మధ్యలో బయలుదేరాడు కళింగ దేశాధిపతి. ఇదే చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి శుభకార్యాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. తగుదునమ్మా అని నేను ఎన్నో చోట్ల చూశానండి. కడివేడు పాలల్లో ఉప్పరాయి వేసినట్టు మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఒక్క మాట మాట్లాడతారు అంతే వాళ్ళు. అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉన్న వాళ్ళు అనుమానాలు పెరిగిపోతాయి, మాటల తీరు మారిపోతాయి, కుటుంబాలు విడిపోతాయి. వీడెంత సంతోషపడిపోతాడో. వాళ్ళకి అదే పని. సంస్కారము లేని మాట తీరు ఉన్న వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. హాస్యగాడి కింద వాడి వదిలిపెట్టేస్తే చాలు వాళ్ళని. అంత సీరియస్ మైండింగ్ అంటారే, అది ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి సంస్కార బలం లేదు మనస్సులో. అందుకని వాళ్ళ మాటకంత విలువ ఇవ్వకూడదు. సంస్కార బలం ఉన్నవాడి మాట ఉంటుంది, దాన్ని మీరు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి చూడండి, ఆ కళింగ దేశాధిపతికి ఏం అవసరం? ఒరే, ఒకప్పుడు ఈ రుక్మి తన చెల్లెల్ని కృష్ణుడు ఎత్తుకుపోతున్నాడని చెప్పి పెద్ద యుద్ధానికి వెళ్ళాడు కదా. ఇవాళ వీళ్ళు ఇంత కలిసిపోయారు, మళ్ళీ బంధుత్వాలు కలిసిపోతున్నాయి. వీళ్ళ కొడుకుని తీసుకెళ్లి మళ్ళీ వీడి మనవరాల్ని కూతుర్ని కూడా రుక్మి తీసుకెళ్లి మేనల్లుడికి ఇచ్చేశాడు, వాళ్ళ మనవడికి ఇచ్చాడు. వీళ్ళు ఇంత అన్యోన్యం అయిపోవడమా అని కళింగ దేశాధిపతి కడుపు మండిపోయింది. మధ్యలో వీడి కడుపు మండిపోవడం ఎందుకు? ఊదాడు. ఊదితే ఎందుకు రగులుకోవాలి? రవ్వ ఉంది కాబట్టి. ఎలా ఊదాడు? రుక్మి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా? అంత తొందరగా మర్చిపోయామిటయా? నీ కూతుర్ని పట్టుకెళ్ళి కృష్ణుడి కొడుక్కిచ్చి వివాహం చేస్తావా? నీకు గుర్తుందా? ఆ రోజున ఉత్తరీయం తీసి నిన్ను బండి చక్రానికేసి కట్టేసి రేవులవారం గొరిగి అని కత్తి పెట్టి నీ జడలు పాయలు పాయలుగా వదిలిపెడితే రాజులందరూ నిన్ను చూసి నవ్వితే భోజకటకాన్ని రాజధానిగా చేసుకుని ఉండిపోయావు. అంత అవమానం చేశాడు. నువ్వు శిశుపాలుడికిచ్చి వివాహం చేద్దాం రుక్మిణిని సిద్ధం చేశావు. తను ఎత్తుకుపోయి హాయిగా ద్వారకలో రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. ఇవాళ ఆ రుక్మిణీదేవికి కృష్ణుడి యందు పుట్టిన కొడుక్కి నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తావా? ఇంత తొందరగా ఎలా మర్చిపోయావా ఈ అవమానం? పర్వాలేదు, నీ మనసు మంచిదే, చాలా తొందరగా మర్చిపోతావు అవమానాలు అన్నాడు. ఊదాడు, అంటుకుంది నిప్పు. ఎలా మళ్ళీ నేను తిరిగి అవమానించగలను అన్నాడు. అంటే
చూడండి, పాలకొండలో ఉప్పరాయి. ఈ సంఘటనలు పురాణంగా వినడానికి కాదండి, జీవితంలో. అందుకే భాగవతం చదువుకోండి, భాగవతం వినండి అని ఎందుకంటారో తెలుసా? జీవితాన్ని దిద్దుకోవడం అలవాటు అవుతుంది. భాగవతం వంట పట్టిందనుకోండి, మీ జీవితాన్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోగలరు. అనవసరపు వాళ్ళని మీ జీవితంలోకి ప్రవేశించగలరు. వాళ్ళ మాటలకి మీరు పెద్ద విలువ ఇవ్వరు. ఇలాంటి సంఘటనలు జ్ఞాపకానికి వస్తాయి. ఓహ్, ఇది నా జీవితంలో అశాంతి రేపుతుంది, దానికి ఎక్కువ విలువ ఇవ్వకూడదు అని తెలిసిపోతుంది మీకు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే మనస్సులో ఈ భావన కలిగిందో, నేను ఎలా అవమానించను బలరామకృష్ణుల్ని అని అడిగాడు. అడిగితే ఆ కళింగ భూపతి చెప్పాడు, ఏమీ లేదయా, బలరాముడికి జూదం ఆడడం అంత బాగా రాదు, కానీ ఒక మర్యాద ఒకటి ఉంది. జూదానికి రమ్మంటే రాననకూడదు ఆ రోజుల్లో. కాబట్టి జూదానికి రమ్మని పిలు, వస్తాడు. ఆడ్డం రాదు కదా, పందాలు పెట్టు, వరుసగా ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడల్లా నీ పళ్ళు కనపడేటట్టు నవ్వుతుంది, ఇకిలించు. కుపితుడైపోతాడు బలరాముడు. అన్నగారు అలా ఓడిపోతూ నీవు నవ్వుతుంటే కృష్ణుడి మనస్సు ఖేద పడిపోతుంది. అలా నువ్వు నీకు వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి అన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళు కలిసిపోయి ఎంత సంతోషంగా ఉన్నారో. లేనిపోని విరోధానికి, లేనిపోని అవమానాలకి ప్రయత్నం చేస్తే జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళు ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మి, ఆప్తులైన వాళ్లతో, తమ జీవితాలకి సుఖశాంతులు ఇవ్వవలసిన వాళ్లతో వైరాలు తెచ్చుకోకూడదు. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఏం చేశాడు అంటే, బలరాముణ్ణి జూదానికి పిలిచాడు. పిలిచి పాచికలు మొదలుపెట్టాడు. 10, 20, 30, 50 వడ్డడం మొదలెట్టాడు. ప్రతి ఆటలో బలరాముడు ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడల్లా పళ్ళన్నీ కావాలని బయటికి పెట్టి ఇకిలించేవాడు. ఇకిలించి ఎలా ఓడిపోతున్నాడో చూడండి అని పెద్ద కేకలేసి పొట్ట చెక్కలైపోయేటట్టు నవ్వుతుండేవాడు. సహిస్తున్నాడు బలరాముడు, చూస్తున్నాడు కృష్ణుడు. కాబట్టి ఇది అగ్నిపర్వతం. అది అగ్నిపర్వతం అని తెలియక, పేలుతుందని తెలియక అస్తమానం అగ్గిపుల్ల తెచ్చి వెలిగిస్తున్నాడు. వీడి అదృష్టం గాలికి ఆరుతోంది. అది అంటుకుందనుకోండి, అంటించిన వాడు ముందు ఎగిరిపోతాడు కదండి. కాబట్టి కృష్ణుడు చూస్తున్నాడు. చెయ్యని అవమానం ఎప్పుడో పేలుతుంది పర్వతం. బలరాముడికి ఔద్ధత్యం వచ్చిందనుకోండి, కోపం వచ్చిందనుకోండి, వాడు వెళ్ళిపోతాడు. నాకెందుకు? వాడు బాగా చెయ్యిని చేస్తే రుక్మిణీదేవికి నా మీద కోపం వస్తుంది అనుకుంటున్నాడేమో. రుక్మిణీదేవి నన్ను అర్థం చేసుకోగలదని కృష్ణుడు అలా చూస్తున్నాడు. అన్నీ ఎరుగున్నవాడు కాబట్టి ఏమీ తెలియని వాళ్ళ చూస్తున్నాడు. ఏమైంది? ఆఖరణ బలరాముడికి కోపం వచ్చి 1,00,000 రూకలు ఒడ్డాడు. ఒడ్డి ఆట ఆడాడు. బలరాముడు గెలిచాడు. గెలిస్తే నేను గెలిచాను అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు రుక్మి. నేను గెలిచాను ఆటలో అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు. అక్కడ కళింగ భూపతి మొదలైన వాళ్ళు కూర్చుని అప్పటి వరకు బలరాముడు ఓడిపోతే నవ్వి రెచ్చగొడుతున్నారు రుక్మిణి. వాళ్ళని అడిగాడు, ఈ ఆట నేను గెలిచాను కదా అన్నాడు. వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళకి కావలసింది రుక్మికి బలరాముడికి వైరం పెరగాలి. రెచ్చగొట్టే వాళ్ళ స్వభావం అలా ఉంటుంది. అందుకని వాళ్ళు ఊరుకున్నారు, రుక్మి పక్షం పట్టుకున్నట్టుగా. వెర్రి రుక్మి అనుకున్నాడు, వీళ్ళందరూ నా పక్షం అని. నీకు ఆట తెలియదు, పాట తెలియదు, ఈ ఆట నువ్వు ఓడిపోయావు అన్నాడు. అయితే బలరాముడు అన్నాడు, సరే వేరొకసారి 1,00,000 ఒడ్డుతున్నాను అని మళ్ళీ ఆడాడు. ఈ మాట బలరాముడే గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు నేను గెలిచానన్నాడు. నువ్వు లేదు నువ్వు ఓడిపోయావు, నీకు ఆట తెలియదు అన్నాడు రుక్మి. అశరీరవాణి పలికింది. లేదు, బలరాముడు గెలిచాడు ఈ ఆటలో. అంటే ఎవరి ధర్మమును పట్టుకుని ఉంటున్నారో, సంయమను పట్టుకుంటున్నారో వాళ్ళ వైపు ఈశ్వరుడు వహిస్తున్నాడు. ఇంత అశరీరవాణి చెప్పినా కళింగ భూపతి మొదలైన వారు చేసిన సైగల్ని చూసి వెర్రివాడై రుక్మి అన్నాడు, ఇక నవ్వుతూ పళ్ళు బయట పెట్టి, నువ్వు గొల్లల్లో పుట్టిన వాడివి, ఆవుల వెంట దూడల వెంట అరణ్యాల్లో తిరుగుతూ గోవుల్ని కాసుకునేవాడివి, నీకు రాజులతో జూదం ఆడ్డం నీకేమొచ్చని కూర్చున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ ఇంకా ఉద్ధతితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకా చూశాడు బలరాముడు, ఇంకా వీణ్ణి ఊరుకోవడానికి వీల్లేదు. అసలు ఊదినవాడెవరు అని చూశాడు, తెలిసిపోయింది. రెచ్చగొడుతున్నాడు కళింగ భూపతి. తను కూర్చున్న ఆసనం నుంచి లేచి పళ్ళు ఇకిలిస్తున్నటువంటి కళింగ భూపతి ముఖం మీద చెయ్యి వేసి మెడ విరిచేశాడు. విరిచేసి ఆ నోటి మీద ఉన్న పళ్ళ మీద తన అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. 32 పళ్ళు ఊడి కింద పడిపోయి నెత్తురు కక్కుకు చచ్చిపోయాడు.
ఈయన దగ్గరికి వచ్చి రుక్మి దగ్గరికి వచ్చి కంఠం కింద చెయ్యేసి పైకెత్తి ఇందాకటి నుంచి నవ్వడానికి వెటకారం చెయ్యడమే పనన్నట్టుగా పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతున్నావని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. మూతి వెనక్కి వెళ్ళిపోయి నెత్తురు కక్కి రుక్మి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత కృష్ణుడు లేచి అన్నాడు, రుక్మిణి బయలుదేరదామా అన్నాడు. అయ్యో తప్పకుండానండి బయలుదేరదామా. ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? ఆవిడకి కృష్ణుడు ఏం చేస్తే అంతే. తన పుట్టింటి వారు ఈ మమకారాలు ఆవిడికి లేవు. ధర్మమూర్తి నా భర్త, ఆయనకి తెలిసి ఏం చెయ్యాలో, ఆయన ఏం చేస్తే అదే. ఇది అంత ఐశ్వర్యం అంటే. తన భర్తతో కలిసి రుక్మిణీదేవి రథం ఎక్కి వెళ్ళిపోయింది. బలరాముడు వెళ్ళిపోయాడు, యాదవులు వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ హాయిగా కొత్త కోడళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. కోడళ్ళు కూడా సంతోషంగా వెళ్ళిపోయారు. పోయినవాడు ఎవరు పోయాడు? రుక్మి పోయాడు. ఊదినవాడు ఏమైపోయాడు? వాడు పోయాడు. ఈ ఇల్లు ఏమైపోయింది? పాడైపోయింది. ఎందువల్ల? నల్లికి స్నేహం దోమైతే. నల్లికి నల్లేది స్నేహం అయితే నల్లి చచ్చిపోయి ఉండుండేది కాదు. రుక్మి మరణం వెనకాతల ఇంత రహస్యం ఉంది. అంటే దీన్ని కేవల కథాభాగంగా నేను ఆవిష్కరించాను అనుకోండి, ఇందులో ఉండేటటువంటి నడువడికి సంబంధించిన రహస్యము మనకు అందదని నేను ముందు కొంచెం లౌకికంగా చెప్పవలసినటువంటి అవసరం కలిగింది తప్ప ఎవరిని విమర్శించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. కాబట్టి ఇది పూర్తయిపోయిన తరువాత బాణాసురుడని ఆయన ఒక మహానుభావుడు, సామాన్యుడేం కాడు. ఆయనకి 1000 బాహువులు, 1000 చేతులతో ఉండేవాడు. ఆయన బలిచక్రవర్తికి 100 కుమారులు, 100 కుమారులలో పెద్దవాడు. ఈ బాణాసురుడు శోణాపురాన్ని పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తున్న రోజులలో 1000 చేతులున్నటువంటి బాణాసురుడు ఒక రోజున కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. అది అసుర సంధ్య వేళ సమయం. ఆ అసుర సంధ్య వేళలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. ఈశ్వరుడు తాండవం చేస్తే చూసి తీరాలి. ఎంత అందంగా ఉంటుందో నిజంగా. నా చిన్నతనంలో విశాఖపట్నంలో ఉండగా మహానుభావుడు సంపత్ కుమార్ గారని ఉండేవారు. వారు పార్వతీ పరమేశ్వరులు, ఉమా సంపత్ అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. ఒకవేళ నేను పొరపాటు చెప్పానో, ఆయన భార్య, వాళ్ళిద్దరూ కలిసి అసుర సంధ్య వేళలో ఎలా నాట్యం చేస్తారో చేసేవారు. చేస్తుంటే ఆయన ఎలా చేస్తే పార్వతీదేవి అలా చేసేస్తుంది. నాట్యంలో నేను గొప్ప, ఈవిడ గొప్ప. ఇప్పటికీ చిదంబరంలో ఉంటుందండి. కాళికాదేవి, పరమశివుడు, నటరాజుగా పరమశివుడు అభిషేకింపబడతారు. చివర ఆఖరికి పరమశివుడు ఇంకా పార్వతీదేవిని నాట్యంలో ఎలా గెలవాలి అని వాళ్ళు ఆ నృత్య సంప్రదాయం చూపించేవారు. సంపత్ కుమార్ గారు తిరిగి 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 రంగస్థలం మీద భువన భోంతరాళాలు బద్దలైపోయేటట్టు ఆ ఢమరుకలు మ్రోగుతుంటే, మృదంగాలు మోగుతుంటే, వీణలు మోగుతుంటే, తప్పెటలు మోగుతుంటే, ఢమరుకలు మోగుతుంటే ఆయన స్టేజ్ మీద తిరిగి 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 నాట్యం చేసి వేదిక మీద ఎక్కడో ఇంత కుంకం భరిని పెట్టేవారు. ఇంత స్పీడ్లో తిరుగుతూ బొటనవేలు తీసుకొచ్చి ఖచ్చితంగా కుంకుమ భరిణిలో పెట్టి ఇంతెత్తున కాలెత్తి తిరుగుతూ వచ్చి పార్వతీదేవి యొక్క లలాటమనందు ఎక్కడ బొట్టు పెట్టుకుంటుందో అక్కడ బొట్టు పెట్టేవాడు. పెడితే పార్వతీదేవి అలా లాస్యం చేసి బొట్టు తీసి కాలంతా పైకెత్తి పెట్టకూడదు కదా, తను స్త్రీ. అందుకని సిగ్గుపడి పార్వతీదేవి నిలబడిపోయింది. అప్పుడు నటరాజుగా పరమశివుణ్ణి అభిషేకించేవారు. అటువంటి తాండవం జరుగుతుంటుంది శంకరుడిది. ఏమి తాండవమో నా తండ్రిది. అటువంటి తాండవం కైలాస పర్వతం మీద జరుగుతుండగా ఒకనాడు బాణాసురుడు వెళ్ళాడు. 1000 చేతులున్నాయి. ఇప్పటికి బాణాసురుడు చాలా మంచివాడు. 1000 చేతులున్నందుకు ప్రయోజనమేమిటి? ఇటువంటి నాట్యం జరుగుతోంది మహానుభావుడిది. అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభళా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజేటాడు రావణాసురుడు. అటువంటి నాట్యం జరుగుతుంటే ఈ బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి 500 వాద్య పరికరాలు తీసుకుని తన 1000 చేతులతో మ్రోగించాడు. మ్రోగిస్తే పరమశివుడు తాండవం అంతా చేసి సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. ఎంత గొప్పగా వాయించావురా, 500 వాద్య పరికరములను వాయించావు 1000 చేతులతోని. వాడు పరుగు పరుగున వచ్చి శంకరుడి పాదాల మీద పడి స్తోత్రం చేశాడు. ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి వాడు. నాకైతే అనిపిస్తుంది, అసలు
ఎక్కడైనా ఏ శివానంద లహరి లాంటిదో చెప్పవలసి వచ్చిన చోట దీన్ని ప్రార్థనా శ్లోకంగా వాడవచ్చేమో అనిపిస్తుంది నాకు. ఎంత గొప్ప పద్యం పోతన గారు రచించారో మహానుభావుడు. శంకర భక్తమానసవ శంకర దుష్ట మదా సురేంద్ర నాశంకర పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త నిచ తాండవ ఖేళన భక్తపాలన అన్నాడు. ఎటువంటి పద్యం అండి! శంకర శంకర అంటే శంకరోతి ఇది శంకర, శుభమును చేయడము తప్ప ఎన్నడూ అశుభము చేయడము చేత కాని శంకర. భక్త మానసవ శంకర, భక్తుల యొక్క మనస్సులలో సర్వకాలముల యందు నివసించి ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడా. దుష్ట మదాసురేంద్రనా శంకర, దుష్టమైనటువంటి మనస్సులు కలిగినటువంటి రాక్షసుల్ని పరిమార్చగలిగినటువంటి వాడా. పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగా, ఎంత గొప్ప మాట అండి అది. పాండునీల రుచి, తెల్లటి రంగులో శరీరం, నల్లటి రంగులో కంఠం, ఈ రెండు రంగుల చేత లోకములకు శుభమును చేసే శంకర. అదేమిటండి రంగులతో శుభం చేయడం ఏమిటి అంటే, ఒక ఆశ్చర్యం ఉంది. నీలకంఠుణ్ణి నీలకంఠ అని పిలిచామనుకోండి పరమేశ్వరుణ్ణి, ఆయన హాలాహల భక్షణం చేసి లోకాన్ని రక్షించినటువంటి లీల ఆయనకి జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతాడు. అందుకని కంఠమునందు నలుపు లోకరక్షణము, మరి శరీరమునందు తెలుపు ఏమి రక్షణము అంటే, మీరు ఒక్కసారి రామేశ్వరం వెళ్ళినటువంటి వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోండి. రామేశ్వరంలో శంకర భగవత్పాదులు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి స్ఫటికలింగం ఉంది. దాని మీద సూర్యకిరణాలు పడకూడదు. ప్రత్యేకం తెల్లవారుజామున 4 గంటలకు ఆ టికెట్ కొనుక్కుని క్యూలో వెళ్ళగలిగితే ఆ స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోపెడతారు. కూర్చోపెట్టి ఒక చిత్రమైనటువంటి పని చేస్తారు. దానికి ముందు అభిషేకం ఏం చేయరు. దాని ముందుకి తీసుకెళ్లి ఒక ఎర్రటి పువ్వు ఇలా చూపిస్తారు. చూపిస్తే ఆ శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఒక పసుపు పువ్వు చూపిస్తారు, శివలింగం అంతా పసుపు అయిపోతుంది. ఒక శంఖం పువ్వు తీసుకొస్తారు, నీలంగా అయిపోతుంది. అన్నీ తీసేస్తారు, స్ఫటికలింగం ఒక్కటి తెల్లగా ప్రకాశిస్తుంటుంది. ఇప్పుడు దాని మీద పాలు పోశారనుకోండి తెల్లగా ఉంటుంది, గంధోదకం పోశారనుకోండి పచ్చగా ఉంటుంది. మీరు ఏ రంగు పోస్తే ఆ రంగులో ఉంటుంది, దాని రంగు మాత్రం తెలుపు. దాంట్లో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? అన్ని రంగులు తెలుపులోంచి వస్తాయి, అన్ని రంగులు తెలుపులోకి వెళ్ళిపోతాయి. అసలు ఈశ్వరుడు శుద్ధ బ్రహ్మం, ఆయనకి ఏ నామరూపాలు ఉండవు. దాని ముందుకు మీరు తీసుకొచ్చి ఏది పెడితే ఆ రంగులో కనపడినట్టు మీరు ఏ నామరూపాలతో చూస్తే అలా కనపడుతుంది అంతే. కానీ ఆయన నామరూపాతీతమైన బ్రహ్మము, బంగారము వంటి వాడు. మీరు ఆభరణములు చూస్తున్నారు, అది స్ఫటికలింగంగా జ్ఞానప్రదాత, తెల్ల రంగు చేత. కాబట్టి ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగా భోగిరాట్ కంకణ. పాములకన్నింటికీ కూడా గొప్పవాడు వాసుకి. అటువంటి వాసుకిని ఆయన కంకణం కింద పెట్టుకుంటాడు చేతికి. అందుకని వాసుకిని కంకణముగా ధరించినటువంటి వాడా. పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర. మళ్ళీ ఆ మాట 2 మాటలు తిప్పడంలో ఉన్నటువంటి అర్థం, కవిత్వంలో ఉండేటటువంటి చమత్కారం. పార్వతీ హృదయ కైరవ అంటే పార్వతీదేవి యొక్క మనస్సనబడేటటువంటి కలువ పువ్వుని వికసింపచేయగలిగిన కైరవ మిత్ర అంటే కలువ పువ్వులకి బాంధవుడైన చంద్రుడా. అంటే పరమశివుని యొక్క చూపు పడితే ఆవిడ హృదయము వికసిస్తుంది. అంటే పార్వతీదేవి యొక్క హృదయము వికసనము పొందేటట్టు భర్తగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందినవాడా. యోగి హృత్ పంకజ పంకజాప్త. పంకజ అంటే బురదలోంచి పుట్టింది. మహాపురుషులైనటువంటి వారి జన్మ కూడా వేరుగా ఉండదు, వాళ్ళు సంసారంలోనే ఉండి తరించినటువంటి వాళ్ళు. కాబట్టి వారు సంసారమునందు ముందు ఉన్నవాళ్లే, వాళ్ళు అందరిలా ఓ తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్లే. కానీ పంకజము అంటే బురదలో పుట్టి సూర్యకిరణముల చేత విచ్చుకుంటుంది. బురదలో ఉన్న బురద చేత వికసించదు, సూర్యకిరణముల చేత వికసిస్తుంది. అందుకని యోగి పురుషులైనటువంటి వారి హృదయములనబడేటటువంటి తామర పువ్వులను వికసింపచేయగలిగినటువంటి సూర్యుడిగా ప్రకాశించేటటువంటి స్వరూపమున్న శంకర. నిజ తాండవ ఖేళన. అద్భుతమైనటువంటి తాండవము చేసేటటువంటి వాడా. ఆ తాండవం చేత సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా చెప్పబడతాడు ఆయన. కాబట్టి నిజ తాండవ ఖేళన భక్తపాలన. భక్తులను పరిపాలించేటటువంటి వాడా నీకు నమస్కారం అన్నాడు. ఆ పాదముల దగ్గర కూర్చుని బాణాసురుడు చేసినటువంటి
స్తోత్రం విని పొంగిపోయి శంకరుడు అన్నాడు, ఏం కావాలి నీకన్నాడు. అనేటప్పటికీ వాడిలో ఉన్న ఆసురీ ప్రవృత్తి బయటికి వచ్చింది. వాడు ఎంత చిత్రమైన కోరిక కోరాడో చూడండి. దేవా మదీయ వంచితము తేటపడన్నిటు విన్నవించదన్, నీవును అద్రినందనయు నెమ్మిని నాపురి కోటవాకిటిం కావలియుండి, నన్ను కృప కావుము భక్త ఫలప్రదాత, ఓ భావ భవారి నీ చరణ పద్మములెప్పుడు ఆశ్రయించదన్. ఈశ్వర, నేను సంతతము నీ యొక్క పాదములను ఆశ్రయించి ఉంటాను. నువ్వు మాత్రం నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి. అద్రితనయతో కలిసి అంటే పార్వతీదేవితో కలిసిన వాడవై నేను కోట లోపల ఉంటే నువ్వు కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. అలా నువ్వు కాపలా కాయాలి ఈశ్వర, ఇది నా కోరిక. నువ్వు భక్త పాలనవ శంకర, భక్తుల యొక్క కోరికలు తీర్చడంలో వశుడవైపోయేవాడివి కదా, అందుకని నాకు ఈ కోరిక తీరుస్తావా అన్నాడు. శంకరుడు చిత్రంగా చూసి, ఏమి భక్తులరా, ఏమి కోరికలరా అనుకున్నాడు. ఈశ్వరుడి దగ్గర ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? గోపబాలురయందు పుట్టి ఆవుల వెనక తిరగడంలో కృష్ణుడి కారుణ్యం ఎటువంటిదో, బాణాసురుడు ఈ మాట అడిగితే నీ కోటకి నేను కాపలా కాయడం ఏమిటి, నువ్వు లోపల పడుకోవడం ఏమిటి, ఏమిట్రా ఈ పని, నువ్వు నన్ను అడగచ్చా అని అడగలేదు శంకరుడు. అలాగే పదరా అన్నాడు అని పార్వతీదేవిని తీసుకుని నందివాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడుండాలి? సెక్యూరిటీ గార్డ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, సెక్యూరిటీ గార్డ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆఫీస్లో ఏసీ ఛాంబర్లో కూర్చుంటానంటే కుదరదు కదా. బయట ఓ చిన్న పోస్ట్ ఒకటి ఉంటుంది. ఆఫీస్ అంతా ఎయిర్ కండిషన్డ్, చెక్ పోస్ట్ మాత్రం ఏసీ ఉండదు. వాడు ఎప్పుడు లాఠీ పట్టుకుని రోహిణీ కార్తిలో ఎంత టెంపరేచర్ ఉన్నా లోపలికి వెళ్లే వాళ్ళు మాత్రం కాటన్ షర్ట్స్ ఇన్షర్ట్ చేసుకుని ఏసీలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు. ఈయన మాత్రం తనకిచ్చినటువంటి కాకి యూనిఫామ్ ఇన్షర్ట్ చేసుకుని క్యాప్ పెట్టుకుని ఎంత చెమటలు పట్టినా హెల్మెట్లు పెట్టుకోండి అన్నట్టే ఆ బెల్ట్లు పెట్టుకుని ఆ బూట్లు వేసుకుని, పాపం ఆయన ఎండలో ఉండవలసిందే కదా, ఏ పోస్టు పొందినవాడు ఆ పోస్టు చెయ్యాలి. అలా ఇప్పుడు ఆయనకి పోస్ట్ ఏమిటి? సెక్యూరిటీ గార్డ్. కాబట్టి కోట బయట నిల్చోవాలి. పార్వతీదేవి అయితే ఏమిటి, పరమేశ్వరుడైతే ఏంటి, ఇది భక్తుడికి లొంగిపోవడం అంటే. పార్వతీదేవితో కలిసి కోట బయట త్రిశూలం పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. ఆయన తిరిగితే ఆవిడేం చేస్తుంది? ఆవిడ కోట బయట ఓ చోట సెక్యూరిటీ పోస్ట్ లో ఆవిడ కూర్చుని ఆయన్ని చూస్తోంది. ఏమి లొంగిపోతావయ్యా శంకర, ఎంత భక్తులకి లొంగిపోతారయ్యా మీరు. ఎంత చిత్రమైన సన్నివేశాలండి. ఈశ్వరుడు యొక్క కారుణ్యానికి పరాకాష్ట. ఈయన వెళ్ళిపోతే వీళ్ళందరూ పోన్లేదు, గురువుగారు ఎక్కడికో క్యాంప్ వెళ్ళారు, మనం ఈ లోపల సరదాగా హాయిగా కైలాసంలో ఏవో ఇండోర్ గేమ్స్ ఆడుకుందాం, లేకపోతే వాలీబాల్ ఆడుకుందాం అని చెప్పి వాళ్ళు ఆడుకోరు. ఆయన ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు. అందుకనే ఆయన వెనకాతల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, ఆ తర్వాత సిద్ధి బుద్ధి, వల్లి దేవసేన, ఆ తర్వాత ఆయన వెనకాతల నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు, వీళ్ళు ప్రమదగణాలు, భూతగణాలు అన్ని కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడుంటారు. ఈశ్వరుడు ఎక్కడుంటే అక్కడ. అందుకని లోపల స్టాఫ్ తక్కువ, బయట స్టాఫ్ ఎక్కువ ఇప్పుడు. కాబట్టి బయట సెక్యూరిటీ స్టాఫ్ ఎక్కువ, లోపల ఉండేటటువంటి వాళ్ళు తక్కువ. ఇంత అల్లరి బయలుదేరింది బాణాసురుడు కోట ముందు. వీళ్ళందరూ కలిసి తిరుగుతుండడం. ఆయన ఇచ్చిన వరం తప్పడు. ఒరే నేను చేస్తానన్నాను కదా డ్యూటీ తప్పదని ఆ ఢమరక మోగించుకుంటూ రాత్రిళ్ళు ఏలేస్తుండాలి కదా, దానికి బదులు డమ్ 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 అని ఢమరక కొట్టుకుంటూ ఆ కోట చుట్టూ ఆయన తిరుగుతుండేవాడు. శక్తి స్వరూపిణి. అందుకనే అమ్మవారేమో ఆ కోట గుమ్మల్లో కూర్చుండేది. ఏ ప్రారంభం వచ్చిందయ్యా శంకరా నీకు, ఏమిటి సెక్యూరిటీ గార్డు పోస్ట్ నీకని. పాపం రోజు ఆ కోట కాపలా కాస్తున్నాడు. ఈయన రోజు హాయిగా లోపల సభలు చేసుకునేవాడు, విందు వినోదాలు చేసుకునేవాడు, హాయిగా పడుకుంటుండేవాడు. అందరికీ చెప్తుండేవాడు, మా కోటకి రక్షణ ఎవరో తెలుసా, పార్వతీ పరమేశ్వరులు అని. అలా ఉంది బాణాసురుడి డాబు. వాడి చదివింది ఏటో పద్యం, 500 వాయిద్యాలు ఓ పావు గంట వాయించాడు. వాడికి వచ్చిన అదృష్టం ఇది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనసారా సేవిస్తే ఆయన దేనికైనా లొంగిపోతాడు. ఈశ్వరుడంతా లొంగిపోయేవాడు వేరొకడు ఉండడు. ఇది అందులో మీరు అర్థం చేసుకోవలసిన రహస్యం. కాబట్టి ఇంతటి స్థితికి వచ్చి పరమశివుడు కాపుదలగా ఉంటే, ఒకరోజు ఉదయం ఎప్పుడైతే పరమశివుడు కోటకి కాపలా కాస్తున్నాడో, బాణాసురుడికి కాపలాగా ఉంటున్నాడని తెలిసిందో, బాణాసురుడి వైపు కన్నెత్తి చూసినవాడు ఉంటాడండి? ఎందుకుంటాడే? ఎవ్వడు లేడు. ఆయన ఇంటికి పరమశివుడు సెక్యూరిటీ పోస్ట్ లో ఉన్నట్టండి అని చెప్పి రోజు అందరూ చూసేట్టుగా ఆయన తిరుగుతున్నాడు అనుకోండి, ఇంకా ఆయన మీదకి ఎవరు యుద్ధానికి ఎడతారండి? శంకరుడు తిరుగుతుంటే స్వయంగాను. అందుకని ఎవ్వరూ బాణాసురుడి వంక కన్నెత్తి చూడడం మానేశారు.
వీడు అందరినీ కబురు చేసేవాడు. ఏమంటే చాలా రోజులైంది యుద్ధం చేసి మాస్టర్ మీరు నేను కొట్టుకుందామని. వద్దండి బాబు, ఎందుకు వచ్చింది, భలేవరే మాస్టర్ మీతో యుద్ధం ఏంటండి, భలే మీరు శంకరుడు మీకు కాపలాదారు, అయ్య బాబో మీకు నమస్కరించాలంటే మహాప్రభో కావాలంటే మీకు జత బట్టలు పెట్టేస్తాం, అంతేకాని మీతో యుద్ధం ఏమిటండి అనేవారు అందరు. వాడు విసిగిపోయాడు కొన్నాళ్ళకి. ఏమిట్రా నాతో యుద్ధం చేసేవాడు ఎవడో కనపట్టలేదని 500 ఈ 1000 చేతుల వేళ్లు 500 చేతులు ఇంకో 500 చేతులతో విరుచుకుంటూ బయటకు వచ్చాడు. వాడు బయటికి వస్తే శంకరుడు తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు కోట చుట్టూ తిరుగుతూ. వాడికి ఇప్పుడు అనిపించింది ఈయన ఉండబట్టే నాతో ఎవడో యుద్ధానికి రావట్లేదు, అలా అని పంపించేస్తారంటే పంపించాడు. అందుకు ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, శంకర హుంకార కంకణ క్రైంకార సింజిని టంకార నిర్ఘోష సంకులంబు దండ దొర్దండ భాస్వన్మండలగ్ర ప్రకండ ఖండిత రాజమండలంబు శూలాహత క్షతద్దేల కీలాల కల్లోల కేళీ సమాలోకనంబు శుంభ దున్మద కుంభి కుంభస్థలభ్రంత సంభూత శౌర్య విజృంభణంబు కలుగు నుద్దామ భీమ సంగ్రామ కేళి ఘన పరక్రమ విక్రమ క్రమముగాగా జరపలేనట్టి కరములు కరమ దుఃఖ కరములగుగాక సంతోష కరములగునే అన్నాడు. వాడు ఏమిటో శంకర, ఆ రోజు మీ దగ్గరికి వచ్చి ఆ వాయిద్యం వాయించాను, మీరు వచ్చి కాపలా కాస్తున్నారు, ఒక్కడు యుద్ధం చేసిన వాడు లేడండి నాతోటి. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు నిజంగా నేను బాణాలు వేస్తుంటే 1000 చేతులతో నరికేస్తుంటే బాబోయ్ అయ్యో ఈయన అరుస్తూ పడిపోతుంటే, కాళ్ళు తెగిపోతుంటే, చేతులు తెగిపోతుంటే, నెత్తురు వరదలై ప్రవహిస్తుంటే, ఏనుగులు ఘీంకరిస్తుంటే, గుర్రాలు పడిపోతుంటే ఎంత బాగుండేది నిజంగా యుద్ధం. అర్లరి చేస్తూ అంతమందిని చంపేవాడిని, ఎవ్వరూ యుద్ధానికి రావట్లేదు, మీరేమనుకోపోతే నాతో యుద్ధం చేద్దరు కాసేపు అన్నాడు. ఆఖరికి ఎక్కడికి వచ్చిందో చూడండి. భగవంతుని యొక్క కారుణ్యం వాడికి చులకనగా కనపడింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఒరే ఆఖరికి నీకు నేను ఇందుకు పనికొచ్చానన్నమాట. నీకు యుద్ధానికి ఎవడూ రాకపోతే సంతోషించాలి, బయట పరమశివుడు ఉన్నాడని నువ్వు నమస్కారం చేయకపోతే పీడపోయేది. నీకు ఎవడూ రావట్లేదు కాబట్టి నీతో అప్పుడప్పుడు కాసేపు నేను యుద్ధం చేస్తుండనా, ఇదే నీ కోరిక అని ఆయన అన్నాడు. విను మూఢ హృదయ, నీ కేతనమిప్పుడు అకారణంబు ధరునిపై కూలును, అప్పుడు నీ భుజావళి దునియక నాంతవానితోనని కల్గును. ఇప్పుడు ఈశ్వరుడికి ఓ ఇబ్బంది వచ్చింది. రక్షించవలసిన వాడు తానే. ఇప్పుడు వాడు అడిగిన కోరికకి శిక్షించవలసిన వాడు తానే. శిక్ష ఈ రూపంతో వేయకూడదు, రక్ష ఈ రూపంతో చేస్తూ శిక్ష దీనికున్న ఇంకో రూపంతో వెయ్యాలి. కానీ రక్ష చేస్తున్నట్టుగా దీంతో కనబడాలి, శిక్ష ఇంకో రూపంతో చేయించాలి. నాతో సమానమైన వాడు ఇంకోడు వస్తాడు రా నీ దగ్గరికి, వాడు వచ్చినప్పుడు నీ తేట తీరిపోతుంది. నీ తేట తీరిపోయే రోజు వచ్చిందని గుర్తేమిటో తెలుసా? అకారణంగా నీ రథం మీద ఉన్న జెండా విరిగి కింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుందిరా. ఈ బాహువులు 1000 ఉండడం వల్ల వచ్చింది కదా నీ తేట, ఆ రోజు నీ చేతులు తెగిపోతాయి. అప్పటితో నీకున్నటువంటి ఈ వ్యగ్రత పోతుంది, సరేనా అన్నాడు. వాడండి ఎంత సంతోషపడిపోయాడో, నా చేతులు తెగ్గొట్టగలిగినంత యుద్ధం వస్తుందిట, ఈశ్వరా చాలా సంతోషం అని వెళ్ళిపోయాడు. అంటే అప్పటికి వాడి మనస్థితి అలా ఉంది, వాడికి తెలియదు అటువంటి యుద్ధం అంటే ఎవరు వస్తారో. కాబట్టి శివుడు ఇప్పుడు ఎవరిగా రావాలి? కేశవుడిగా రావాలి, స్థితికారుడే. అర్థం చేసుకుంటే పురాణాన్ని అలా ఉంటుంది, అర్థం చేసుకోలేదనుకోండి శివకేశవులు కొట్టుకున్నారని ఉంటుంది. నీ అజ్ఞానాన్ని బాణాసురుడి స్థాయికి తీసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. మీరు బాగా గమనించండి. సమర్థుడైనటువంటి కాపలాదారు బయట ఉన్నాడు అనుకోండి, ఈగ లోపలికి రాలేదు కదండి. ఈగ లోపలికి వచ్చేసింది అనుకోండి, బయట ఉన్నవాడు సమర్థుడన్నా కాకపోయి ఉండాలి, లేదా తనిచ్చినటువంటి మాట నిజం చేయడానికైనా అయి ఉండాలి. శివుడు ఒక మాట అన్నాడు, నాతో సమానమైన వాడు ఒకడు వచ్చి నీ భుజాలకున్న తేట తీర్చేస్తాడన్నాడు. కాబట్టి ఎవడో ఒకడు లోపలికి రావడాన్ని శివుడు అంగీకరిస్తాడు, ఆ విషయంలో తను జోక్యం చేసుకోడు. అంటే బాణాసురుడి పతనం ఎవరో ఒకడు లోపల, బాణాసురుడికి ఇష్టం లేనివాడు లోపలికి వచ్చేసినప్పుడు ప్రారంభం అవుతుంది, అంతే కదండి కథాభాగంలో. కాబట్టి ఇప్పుడు అవతరించండి. ఒక చిత్రం జరిగింది. మంచి యవ్వనంలో ఉండి చాలా సౌందర్యవంతురాలైనటువంటి ఒక కుమార్తె ఉన్నది బాణాసురుడికి. ఆవిడ పేరు ఉషా. ఆవిడ ఉషాకన్య అని పిలిచారు. ఆ ఉష చాలా సౌందర్య రాశి. ఆ ఉష ఒక రోజు రాత్రి నిద్రపోతోంది.
నిద్రపోతున్నప్పుడు ఆవిడకి అసలు ఒక పురుషుడు ఒకడున్నాడు, వాడు ఇలా ఉంటాడు, ఆవిడకేం తెలియదు. నిద్రపోతున్నటువంటి ఉష యొక్క కళలోకి కృష్ణ భగవానుని యొక్క మనవడైనటువంటి అనిరుద్ధుడు వచ్చాడు. వచ్చి ఆమెతో రమించాడు. ఆవిడికి రమించిన సుఖానుభూతి స్పష్టముగా తెలిసింది కొన్ని గుర్తుల చేత. ఇంకంతకన్నా నీ చెప్పక్కర్లేదు. ఆవిడ నిద్ర లేచింది కానీ ఆవిడ నిన్న రాత్రి నిద్రపోయినప్పుడు పొందినటువంటి సుఖాన్ని ఆవిడ ఏ పురుషుణ్ణి కలలో చూసిందో ఆ పురుషుడి కోసమని ఆవిడ మనస్సు గతి తప్పి తిరగడం మొదలుపెట్టింది. కాబట్టి రోజు ఎలా ఉంటుందో అలా ఉండలేక మనస్సునందు చాలా దిగులు చెంది ఇంకక్కడి నుంచి ఏం ప్రారంభమవుతుంది? సరిగ్గా జడేసుకోదు, సరిగ్గా అన్నం తిందో, పళ్ళరసాలు తాగదు, చిలికెత్తలతో ఆడుకోదు, ఉద్యానవనానికి వెళ్ళదు, పువ్వులు తల్లో పెట్టుకోదు, ఒంటికి శీతలగంధం రాసుకోదు, లేత అరిటాకు చూస్తే భయపడిపోతుంది, విరహాగ్ని. ఇవన్నీ ప్రారంభం. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరు గమనించాలి? అనుంగు చెలికెత్తే స్నేహితురాలైనటువంటి వారు ఎవరుంటారో వాళ్ళు గమనించాలి. కాబట్టి ఇప్పుడు మధ్యవర్తిత్వం చెయ్యాలి. ఇది ఒక అందమైనటువంటి విషయం. ఈ మధ్యవర్తిత్వం చేయడం అన్నది అందరూ చేసేటటువంటిది కాదు. ఇటువంటి ప్రణయం ఏర్పడినప్పుడు, ఇటువంటి పౌరాణికంగా ఈశ్వరానుగ్రహంగా ఏర్పడినప్పుడు చేయగలిగినటువంటి సమర్థత అందరికీ ఉండదు. చిత్రనళీయంలో ఆవిడ చెప్పుకుంటుంది, నేనెవరో తెలుసా? నలదమయంతుల మధ్య ప్రణయం నడిపిన దాన్ని. నలిన సంభవు సాహిణము వారు వంబులు కులము సాములు మాకు కువలయాక్షి చదలేటి బంగారు జలరుహంబుల తూండ్లు భోజనంబులు మాకు పువ్వు బోని సత్యలోకముదాక సకలలోకంబులు ఆటపట్టెలు మాకు అబ్జవదన మధురాక్షరములైన మా మాటలు వినంగ అమృతాంధ్యసుల యోగ్యులను పమాంగి భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయగ జయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణీ నీ ఆన ఘంటాపదంబు మాకు అని చెప్పిన రోజున హంస రాయబారంలో. అలా ఇక్కడ చిత్రలేఖ అనబడేటటువంటి చెలికెత్తే ఒక ఆవిడుంది. ఆవిడ వచ్చి అడిగింది ఉషని, నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు వలన నేను ఒక విషయాన్ని గమనించాను. నువ్వు ఎవరో ఒక పురుషుడి యొక్క వలపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. అసలు జరిగినటువంటి విషయం ఏమిటో నాకు చెలికెత్తని ప్రాణస్నేహితురాలిని కాబట్టి, సఖిని కాబట్టి నాకు చెప్పు అని అడిగింది. అడిగితే ఉష చెప్పింది, చెలి కలలోనొక్క సరసీరుహ నేత్రుడు రత్నహార కుండల కటకంగుళీయకరనన్మణి నూపురభూషణుండు నిర్మల కనకాంబరుండు సుకుమారతనుండు వినీల దేహుడుజ్వల రుచి నూతన ప్రసవ సాయకుడున్నత వక్షుడెంతయున్. నేను నిన్నటి రాత్రి కలలో ఒక పురుషుణ్ణి చూశాను. ఆయన పచ్చటి పట్టు పంచె కట్టుకున్నాడు, అనేకమైనటువంటి హారములు వేసుకున్నాడు, మెడలో తుమ్మెదలు ఝంకారం చేసేటటువంటి పుష్పమాల వేసుకుని ఉన్నాడు, ఒంటి నిండా రత్నాభరణములను అలంకరించుకుని ఉన్నాడు, అపరమన్మధుడా అన్నట్టుగా ఉన్నాడు. ఆయనని చూసినప్పటి నుంచి నా మనస్సు వశం తప్పింది అంది. ఎక్కడో కలలో కనపడినటువంటి ఒక పురుషుడి వలన ఇంత మార్పు వచ్చింది అంటే అది దేని వల్ల వచ్చింది? బయట పరమశివుడు ఇచ్చినటువంటి వరం ఒకటి ఉంది. ఆయన రావాలి ఇప్పుడు బాణాసురుడి చేతులు తెగిపోవడానికి. దానికి ఎక్కడో అక్కడ ప్రారంభం జరగాలి. అది ఎక్కడ ప్రారంభమవుతోంది? ఉషాదేవి దగ్గర ప్రారంభమవుతోంది. ఇంత ఆశ్చర్యకరమైన సంఘటనకి ప్రాతిపదికేది? శివ సంకల్పమస్తు, పరమశివుని యొక్క సంకల్పం. ఈశ్వరుడి యొక్క సంకల్పాలు ఎందుకు మారుతాయండి? కాబట్టి ఆవిడ యొక్క మనస్సు చెదిరి ఉన్నది. ఇప్పుడు చిత్రలేఖ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందుకే ఇవాళ పోతన గారి యొక్క చిత్రపటం కూడా వచ్చిందేమో ఆశ్చర్యంగా. మనసెరిగినటువంటి వాడు, ధ్యానము చేసిన వాడు అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ చిత్రలేఖ, సఖి నువ్వేం బెంగ పెట్టుకోకు, నీ మనస్సులో ఉండేటటువంటి వాడు ఇలా ఉంటాడని నువ్వు చెప్పావు కదా, నేను ఎందరో రాజాధిరాజుల్ని చూశాను, నేను వాళ్ళ యొక్క చిత్రపటాలు గీసేస్తాను, నువ్వు ఒక్కసారి ఇందులో ఎవరు నీకు నిన్న రాత్రి కనపడ్డారో నాకు చెప్పు అని ఒక 5 వెండి పాత్రలు తీసుకుని వాటిలో రంగులు పోసుకుని ఆ పెరట్లో నిలబడి ఒక తెల్లటి వస్త్రాన్ని పెట్టి టక 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 బొమ్మలేసేసింది. బొమ్మలేసేసి పిలిచింది ఆవిడ. పిలిచి, చూడు మధ్వ
కురు, పాంచాల, కోసల, కాశీ, మజ్జి, వల్లి, అంగ, మగధ, వత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక, ఆంధ్ర దేశాధినేతలు వీళ్ళందరూ. ఇంతమంది రాజులు నీకు వరుసగా చూపిస్తున్నాను. ఇదిగో ఈ బొమ్మ. ఈయన జరాసంధుడు. ఈయన కాదు, తీసేసింది. ఇంకొక పటం పెట్టింది. ఈయన జరాసంధుడు కాకపోతే ఈయన సాక్షాత్తుగా నరకాసురుని యొక్క కుమారుడు భగదత్తుడు. ఈయన నువ్వు వలచినవాడు కాదు, తీసేసింది. చంద్రవంశ సంభవులైనటువంటి పంచపాండవులు ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు వీళ్ళ కాదు. ఈయన సాత్యకి. ఈయన కాదు. ఉద్ధవుడు కాదు. ఈయన కృష్ణ భగవానుడు. ఈయన కాదు. ఈయన బలరాముడు. ఈయన కాదు. లేకపోతే ఈయన వసుదేవుడు. ఈయన కాదు. మరి కాకపోతే కృష్ణ భగవానుడి యొక్క కుమారుడు మన్మధుళ్ళ ఉంటాడన్నావు కదా, ప్రద్యుమ్నుడు. ఈయన కాదు. కానీ పోలిక కొంచెం దగ్గరగా ఉందే సఖి అంది. ప్రద్యుమ్నుడి ఫోటో తీసేసి అనిరుద్ధుడి ఫోటో పెట్టేసింది. ఈయన ప్రద్యుమ్నుడి కొడుకు. ఈయన అంది. గట్టిగా కౌగిలించుకొని, సఖీని ఇలాంటి స్నేహితురాలు ఎక్కడ ఉంటుందే, రాత్రి కలలో చూసిన వాడిని యథాతథంగా గీసేసా ఉంది. ఆయన అనిరుద్ధుడు. ఆయన ఎందా మనసు పారేసుకున్నావు. సఖీని నీకు ఒక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు. అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుణ్ణి అపహరించి తీసుకొచ్చి నీ హంసతూలికా తల్పం మీద పడుకోబెడతాను. హాయిగా నీ ప్రియుడితో క్రీడించండి అని రాత్రికి రాత్రి బయలుదేరి వెళ్ళిపోతోంది. సెక్యూరిటీ పోస్టులో ఎవరున్నారండి? బయటికి వెళ్ళిపోతున్నవాడు ఆయన పర్మిషన్తో వెడుతున్నాడో లేదో, వెళ్ళడానికి పర్మిషన్ స్లిప్ ఉందో లేదో చూడొద్దు. 3 కన్నులు ఉన్నవాడు కాపలా కాస్తున్నాడు. ఆవిడ వెళ్ళిపోతోంది. ఈయన ఊరుకున్నాడు. అంటే ఏమిటి తెలుస్తుంది మీకు? అంటే ఆయన ఇచ్చిన వరం దగ్గర పడిపోతుంది. అందుకని వెళ్ళిపోయింది. అక్కడ ఎవరున్నాడు? ఈయన వరం నిలబెట్టవలసిన వాడు అక్కడ ఉన్నాడు. ఈయన వరం నేనెందుకు నిలబెడతాననేవాడు లేడు. కాబట్టి వాళ్ళిద్దరి మనస్సులు ఒకటి. అందుకని ఆయన తెలియనట్టు పడుకున్నాడు కృష్ణ భగవానుడు. ఎంత చమత్కారం అండి! పైకి ఒకలా ఉంటుంది కథ, లోపల ఒకలా ఉంటుంది. శివకేశవ అభేదం తెలుసుకోరా అని చెప్తుంది. పైకి ఇద్దరూ విభేదిస్తున్నట్లు కనపడుతుంది. ఎంత చమత్కారమైన కథని చెప్పారు పోతన గారు. వెళ్ళిపోయింది. నిద్రపోతున్న అనిరుద్ధుణ్ణి ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయన్ని తీసుకుని ఆకాశ మార్గంలో మళ్లీ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతోంది. సమ్ ఇంట్రూడర్, ఎవరో ఇంకొక పురుషుణ్ణి పట్టుకుని లోపలికి వెళ్ళిపోతోంది. 3 కన్నులున్నవాడు పైకి చూశాడు, ఊరుకున్నాడు తలదించుకుని. అంటే నా సంకల్పం పూర్తవుతోంది. ఆయన ఊరుకున్నాడు. ఈవిడ తీసుకెళ్లి హంసతూలికా తల్పం మీద పడుకోబెట్టేసింది. ఇదంతా వీళ్ళ గొప్పతనమా? పైనున్నవాడి సంకల్పమా? పైనున్నవాడి సంకల్పం. వాడక్కడ ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు, శోణిపురంలో శివుడిగా ఉన్నాడు. కానీ ఒక మూర్తే 2గా ఉండి నాతో సమానుడు వస్తున్నాడన్నాడు. ఇక్కడ సెక్యూరిటీ ఒప్పుకున్నాడు కాబట్టి కొట్టకూడదు, కాబట్టి ఆ రూపంలో కొట్టిస్తాడు. ఎంత చిత్రమైన కథో చూడండి, ఉషా పరిణయం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈవిడ చూసుకుని మురిసిపోయింది. నా ప్రియుడే అంది. ఆయన లేచి ఏమనాలి? ఏమిటి ధూర్తతనం? రాత్రి నిద్రపోతుంటే నీ సొత్త ఎత్తుకొచ్చేటి, నీ పంచం మీద పడుకోబెట్టుకుని నా ప్రియుడిని వెంట పడతావేంటి అనద్దు. అబ్బో ఎంత సంతోషం సఖీ, కల్లోకి వచ్చానా, దామనిద్దరం ఆడుకుందామని ఆయన ఇంకా ఆటలో పాటలో మొదలెట్టి పెరట్లో ఓ పాట, హాల్లో ఓ పాట. సంతోషంగా వాళ్ళిద్దరూ అలా నెలలు కాలం గడిచిపోతుంది. అంతఃపురాలు అక్కడ కాపలాలు ఉంటారు, ఎవరు లోపలికి ప్రవేశించారు. చక్కగా భోజనాలు వచ్చేస్తున్నాయి, పళ్ళు వచ్చేస్తున్నాయి, ఫలాలు వచ్చేస్తున్నాయి, తినేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు మరుగుడు పళ్ళుళ్ళగా. హాయిగా ఇలా కాలం గడిచిపోయింది. కానీ కాలం ఒక రీతిలో ఉంటుందా? ఉషాదేవి యందు గర్భిణీ చిహ్నములు కనబడ్డాయి. ఇప్పుడు ఈ విషయాన్ని చూసినటువంటి వాళ్ళకి ప్రమాదం ఎవరికి వచ్చింది? కాపలా కాసే వాళ్ళకి వచ్చింది, లోపల కాపలా కాసే వాళ్ళకి. అంతఃపురానికి మీరు కాపలా ఉండగా నా కూతురికి గర్భం ఎలా వచ్చిందని అడుగుతాడు తప్ప ఆయన కూతురు గురించి అడగడు. అందుకని వీళ్ళకి భయం వేసి ఇప్పటికైనా చెప్పకపోతే మన కుత్తుకలు తెంచేస్తాడు బాణాసురుడిని. పరిగెత్తుకుంటూ వెళ్లి బాణాసురుడికి చెప్పారు, ప్రభో మీరేమనుకోకండి, పెళ్లి కాకుండానే తాత కాబోతున్నారు, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాకుండా. వాడికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. ఎవడు ఇంత తుంటర పని చేసిన వాడు అని 1000 చేతులతో ఉషాదేవి యొక్క అంతఃపురంలోకి వచ్చాడు. యమళ దుర్మతి అని అడిగాడు. ఎదురుగుండా అనిరుద్ధుడు కనబడ్డాడు. ఆ అనిరుద్ధుడిని పట్టుకోమన్నాడు భటుల్ని. ఆ భటులందరూ వెళ్లి అనిరుద్ధుడి మీద పడ్డారు. ఆ అనిరుద్ధుడు గదాప్రహారాలతోటి బాణ పరంపరతోటి ఆ భటులందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురుడికి ఆగ్రహం వచ్చి నాగపాశముల చేత బంధించాడు. బంధింపబడి అనిరుద్ధుడు నిలబడిపోయాడు. ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో పరుగున వచ్చారు అక్కడ ఉన్నటువంటి భటులు.
ప్రభో మీ రథం మీద ఉన్నటువంటి జెండా విరిగి కింద పడిపోయింది అన్నాడు. అన్నాడు. ఇక్కడ విషయం వదిలేశాడు, అక్కడికి పోయేవాడు. అంటే ఎవడో వచ్చేసాడనమాట నా 1000 చేతులతో యుద్ధానికి. ఎప్పటి నుంచి రా నాకు ఈ కోరిక అన్నాడు. వాడి ఆసురీ ప్రవృత్తి ఎటువంటిదో చూడండి. కూతురు కూడా అక్కర్లేదు, యుద్ధం కావాలి వాడికి ముందు. అందుకని వాడు వీధిలోకి వెళ్ళి ఎవడరా ఎక్కడ అని అట్లా చూస్తున్నాడు, వాడు ఎవరు వస్తున్నాడని. ఈలోగా మరి రావలసిన వాడు రావాలి. అందుకని టైం అయిపోయిందని అలారం బెల్ కొట్టేవాడు వాడు ఉన్నాడు. నారదుడు ఠంగును ద్వారకలో దిగాడు. దిగి ఏమీ ఎరగని వాళ్ళ అనిరుద్ధుడి కోసం వెతుకుతున్నట్టు నటిస్తున్నాడు కృష్ణ భగవానుడు. ఆ టైం అయింది, జెండా విరిగిపడిందని చెప్పాడు. అనిరుద్ధుడు అక్కడున్నాడు, నాగపాశాలతో బంధించాడు. కృష్ణ బయలుదేరు అన్నారు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు కొన్ని కోట్ల సైన్యంతో ఏకంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా వెళ్ళిపోయి ఆ శోణపురం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇంతమంది యుద్ధానికి వచ్చేశారనేటప్పటికీ వీడికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది బాణాసురుడికి. వాడి దగ్గరున్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? వాడు శంకరుణ్ణి పిలిచన్నాడు, నువ్వు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకి కాపున్నావు, కాబట్టి విష్ణువు లోపలికి రాకుండా యుద్ధం శక్తి వంచన లేకుండా నువ్వు చెయ్యాలి, అప్పుడే నువ్వు నా మైందు వరం నిలబెట్టినట్టు కదండి. ఒరే నువ్వు అడిగావు కోరికగా, వాడు వచ్చేసాడని నిన్ను కొట్టడానికి, మీ ఇద్దరు కొట్టుకోండి నువ్వు కూర్చుంటే నేను ఒప్పుకోను. నువ్వు ఏ పోస్ట్లో ఉన్నావు? కోట రక్షించేటటువంటి విధిలో ఉన్నావు. నువ్వు ఆ విధి తప్పుకుంటే కదా కోటలోకి జొరబడతాడు శత్రువు. అందుకని ముందు యుద్ధం నువ్వే చెయ్యాలన్నాడు. భక్తవశంకరుడు భక్తుడికి ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? కృష్ణుడితో యుద్ధం చెయ్యాలి. కృష్ణుడితో యుద్ధం చేసి కృష్ణుడిని ప్రతిఘటించేశాడు అనుకోండి, తను ఇచ్చిన వరం ఏమైపోవాలి? జెండా పడిపోయింది. కాబట్టి ఇప్పుడు బాణాసురుడు ఎప్పటికి బుద్ధి వస్తుంది వీడికి? కాబట్టి ఇప్పుడు కృష్ణుడి చేతిలో తాను ఓడిపోవాలి. ఇది భక్తవశంకరుడంటే. కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి? యుద్ధము చెయ్యాలి, తాను ఓడిపోవాలి. కృష్ణుడికి తెలుసు శంకరుడు భక్తవశంకరుడై నాతో యుద్ధం చేస్తున్నాడు, ఓడిపోతాడు. కానీ ఆయన ఓడిపోవడంలో అంత ఔదార్యం ఉంది. కాబట్టి ఆయన యుద్ధరంగంలో ఉన్నంతసేపు నేను బాణాసురుడి జోలికి వెళ్ళకూడదు, ఈయనకు పేరు పాడైపోతుంది. కాబట్టి ఈయన కొంచెం పడిపోయినట్టు నటించే వరకు నేను ఆలోచిస్తానని కృష్ణ పరమాత్మ అనుకున్నారు. వాళ్ళిద్దరివి ఎంత మౌనమైన మాటలండి. యుద్ధం ప్రారంభమైంది. ముందు ఎవరు వెళ్ళాలి? పాపం కోట బయట ఉన్నాయనే వెళ్ళాలి. కాబట్టి శంకరుడు బయలుదేరాడు యుద్ధానికి. వాడు బాణాసురుడు 500 వాయిద్యాలు మోగించి ఎంత అల్లరి తీసుకొచ్చాడో చూడండి. కురపుటాహతి రేగు ధరణీపరాగంబు పంకేరు హప్త బింబంబు బుధువా విపుల వాలాటోప విక్షేపజాత వాతాహతి వారి వాహములు విర్య కురుచతిన్నని వాడి కొమ్ములు చిమ్మిన బ్రహ్మాండ భండ కర్పరము వగుల అలవోక ఖగి ఖగిల్లని రంకెవైచిన రోదసీ కుహరంబు ఖేదిలింప గళచలధర్మ ఘంటికా ఘనఘన ప్రఘోషణమున దిక్కటంబు లాకులతలొంద లీల నడతించు కలధౌత శైలమనగా నుక్కు మిగిలిన వృషభేంద్రునిక్కి వెడలే. అపరం కైలాస పర్వతం వచ్చేస్తోందా అన్నట్టుగా ఉన్నటువంటి నందీశ్వరుడి మీద కూర్చుని త్రిశూలం పట్టుకుని శంకరుడు యుద్ధానికి బయలుదేరాడు. పరుగున నందీశ్వరుడు వెళ్ళిపోతుంటే ఆయన మెడలో ఉన్నటువంటి గంటలు గణ గణ మోగుతున్నాయిట. లేపాక్షిబసవయ్య లేచిరావయ్యా కైలాస శిఖరిలా కదలిరావయ్యా అని ఆయన వచ్చేస్తుంటే ఆ గంటల గణగణకి లోకములు ఉత్పాతము సంభవించాయనుకున్నట్ట. ఒక్కసారి మోరలెత్తి అంబా అని అరిచాడు. అరిచేటప్పటికీ ఆ లోకమునకు ఉండేటటువంటి రోదసీ ప్రాంతం అంతా ఛిద్రమైపోయిందిట. తోక ఎత్తి ఒక్కసారి ఊపితే ఆకాశములో ఉన్న మేఘమండలం అంతా చల్లాచెదరైపోయిందిట. ఆయన పాదముల నుంచి పైకి రేగినటువంటి ధూళి చేత కృష్ణుడి యొక్క సైన్యమంతా పరాగముతో కప్పబడిందిట. అంత భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభమైతే శివుడికి కృష్ణుడికి యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతుంటే శివుడు యుద్ధంలో లొంగనంతసేపు బాణాసురుడి జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీల్లేదు. తన వరం నిజమవ్వాలంటే కృష్ణుడి చేతిలో తను చటుక్కున ఓడిపోతే అవతల తనిచ్చిన వరానికి మినహాయింపునిచ్చినట్టు, చేసినంత యుద్ధం చేసి పడిపోయినట్టు శివుడు నటించాలి. కాబట్టి యుద్ధం చేసి 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 కృష్ణుడి చేత ప్రయోగింపబడినటువంటి బాణపు దెబ్బకి నందీశ్వరుడి మీద వాలిపోయాట శంకరుడు. అప్పుడు బాణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఈలోగా శివజ్వరమనబడేటటువంటి శక్తి ఒకటి బయలుదేరి అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది. కృష్ణుడు వైష్ణవ జ్వరాన్ని ప్రకోపం చేశాడు. 2 శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఢీకొంటే శివజ్వరం విష్ణువుని ప్రార్థన చేసింది. ఆ రోజున
పారి ఏదిక్కుగానక ప్రాణభీతి ఎనసి ఎచ్చుచు ఆ హృషీకేశు పాద కంజముల పడినను కావు కావు మనుచు నిటల తటఘటితాంజలి పుటయునగుచు. ఆ శివజ్వరం అంజలి ఘటించి నేను ఎటు పరిగెడితే అటువైపు విష్ణుజ్వరం కనబడుతోంది. ఓ అనంత శక్తిమంతుడా, బ్రహ్మాండములనంతటా వ్యాపించి ఉన్నవాడా, అనంతుడా, పరమాత్మ, నీ యొక్క మాయాశక్తి చేత నువ్వు ఈ లోకమునంతటినీ నామరూపములుగా కనపడేటట్టు చేయగలిగినటువంటి సమర్థుడవు, హేళగా పంచభూతములను సృష్టించిన వాడవు, త్రిగుణముల చేత మాయలో లోకాన్ని కప్పి ఉంచేటటువంటి వాడవు. అటువంటి ఈశ్వర నన్ను క్షమించు అని ఆయన పాదముల మీద పడింది. పడితే ఇది విన్న వాళ్ళకి ఏం కలగాలండి ఫలితం అంటే, ఉషాపరిణయంలో పార్వతీ పరమేశ్వరుల వలన, కృష్ణ భగవానుడి వలన లోకమునకు ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. శివకేశవులు యుద్ధం చేసుకుంటే అది పనికిరాని యుద్ధం అవదు, దానివల్ల లోకమునకు ఏదో ప్రయోజనం వస్తుంది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఉషాపరిణయ ఘట్టంలో శివజ్వరం విష్ణుజ్వరం యుద్ధం చేయడం అనేటటువంటిది, ఈ శివజ్వరం చేసిన శరణాగతి విన్నారో అటువంటి వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమైనటువంటిదిగా జ్వరము బాధించడానికి వీలు లేదు, నేను వరం ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా జ్వరము చేత బాధపడి ప్రాణాంతకం అవుతోందనుకుంటే ఉషాపరిణయం పారాయణం చేస్తారు ఒకసారి, ఈ శరణాగతి తత్వాన్ని ఒక్కసారి చదువుకోవడం కోసమని. కాబట్టి అంత గొప్ప వరాన్ని ఇస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతి పొందింది. వెంటనే బాణాసురుడు యుద్ధానికి వచ్చాడు. పరమాత్మ చేసినటువంటి యుద్ధం వల్ల ఆ రోజున బాణాసురుడు పడిపోయేటటువంటి స్థితి వచ్చేసింది. తన కొడుకుని ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని యొక్క తల్లి అయినటువంటి కోటర ఆ రోజున యుద్ధానికి వచ్చి ఒంటి మీద ఉన్నటువంటి వలువలన్నింటినీ విప్పేసి జుట్టు విరబోసుకుని చేతులు పైకెత్తి హాహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురు నిలబడింది. ఒక స్త్రీ వివస్త్రయై జుట్టు విడివడి ఎదురు నిలబడితే ఛీ అని తల తిప్పుకుని ధనస్సు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. బాణాసురుడు కోటలోకి పారిపోయాడు. మరునాడు మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు శంకరుడు ప్రార్థన చేశాడు కృష్ణుణ్ణి, నేను బయట కోట బయట రక్షణగా ఉన్నంత కాలం వీడు పడిపోవడానికి వీలు లేదు, వీడు ఇటువంటి వరం అడిగాడు. ఎప్పటికీ నేను వాడికి రక్షకుడని, నేను రక్షకుడిగా ఉండగా వాడు మరణించాడన్న మాట రాకూడదు, నేను భక్తవశంకరుడను, కాబట్టి తగిన విధంగా నీవు వీడికి శిక్ష వేయవలసినది అని. అప్పుడు శివకేశవుల హృదయాలు ఒకరికొకరు తెలుసు, ఉన్నది ఒక్క పదార్థము రెండుగా కనపడుతోంది. కాబట్టి ఆ రోజున కృష్ణ భగవానుడు కరముల 4 కగ్రేసరుడై పొడడుంది జరామరణాది భయంబు దక్కి మనునితమీదన్ అని ఆ ఉన్నటువంటి బాహువులలో 996 బాహువులను తన యొక్క సుదర్శన చక్ర ధారల చేత తెంచేశాడు. 4 బాహువులు వదిలేశాడు. ఈ 1000 చేతులు ఉండబట్టి కదా వీడి ఇంత తిక్క పనులన్నీ చేస్తున్నాడు. ఈ 996 చేతులు తెగ నరికేసి 4 చేతులు వదిలేశాను. ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షములు వాడికి తెలిసాయి. ఇప్పుడు వాడి శరీరమునందు రజోగుణ తమోగుణాలు లేవు, శుద్ధ సత్వంతో ఉంటాడు. ఈశ్వర, నీ భక్తులలో అగ్రేసరుడవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడు అని చెప్పుకుంటారు. ఎక్కడ అసుర సంధ్య వేళలో బాణాసురుడి యొక్క చరిత్ర, ఉషా అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడక్కడ విజయములు సంభవిస్తాయి. అందుకని 4 చేతులతో వీడిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో వీడు అగ్రేసరుడు అవుతాడు. ఇంకెప్పుడు వీడు ఉద్ధతితో కూడినటువంటి ప్రవర్తన వీడి యందుండదు అని ఆ రోజున కృష్ణ భగవానుడు వరమిచ్చాడు. శంకరుడు సంతోషాన్ని పొందాడు. ఇప్పుడు బాణాసురుడు పరమశివుని యొక్క పరివారంలో చేరిపోయాడు. కాబట్టి వాడు కూడా కైలాసం బయట కాపలా ఉండాలి, శంకరుడు కైలాసంలో కూర్చోవాలి. ఇప్పుడు వాడు తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసాన్ని చేరుకున్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్లి కోటలోకి అనిరుద్ధుడికి ఉషాదేవికి వివాహం చేసి వాళ్ళకి వస్త్రాలు మాల్యాలు ఆభరణాలు బహూకరించి ఉషా అనిరుద్ధుల్ని కృష్ణ పరమాత్మతో ద్వారకా నగరానికి సాగనంపాడు. ఈ విధంగా ఉషాపరిణయం అనేటటువంటి ఘట్టము ఎన్నో రహస్యాల్ని ఆవిష్కరించింది. ఎవరు ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని వింటున్నారో, ఎవరు బాణాసురుడు పరమశివుడంతటి వాణ్ణి తన కింకరుడిగా చేసుకున్నాడో, తుట్టతుదన 4 చేతులతో పరమశివుడికే కింకరుడయ్యాడో, ఈ ఘట్టాన్ని విని
కృష్ణుని యొక్క విజయానికి మనసులో పొంగిపోయిన వాళ్ళు ఎవరుంటారో, ఆయన నామము ఎవరు చెప్తారో, అటువంటి శ్రీకృష్ణుని విజయంబకు ఈ కథ పఠించు వారలెప్పుడు జయము గైకొని ఇహపర సౌఖ్యములా కల్పోన్నతి వహింతురవనీనాథ. కల్పాంతము వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో, కృష్ణ విజయాన్ని వింటున్నారో, వాళ్ళకి సమస్త విజయములు చేకూరుతాయి. అటువంటి వాళ్ళకి ఓటమి సంభవించదు. జయం కావాలనుకున్నటువంటి పరిస్థితులలో ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని, బాణాసుర ఘట్టాన్ని ఒక్కసారి పారాయణ చేసుకుని బయలుదేరుతుంటారు. అంత గొప్ప ఆఖ్యానాన్ని ఈ రోజు పరమాత్మ మన చేత పలికించి మనందరినీ ఉద్ధరించాడు.